సాయిబాబా దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫకీర్ ముస్లిం దేవుడు. ఈ లలిత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా సాయి మీద వీడియోలు పెడుతూ ఉంటే చాలా మంది భక్తులు వచ్చేసి నీతులు చెప్తున్నారు. నిజంగా సాయిబాబా ముస్లిమే అయితే నేను ఫస్ట్ సాయిబాబాని చాలా కొలిచాను, కానీ ఇప్పుడు అసలు సనాతన ధర్మం ఏంటో తెలుసుకున్నవాడు అయితే ఉంటాడో ఆడికి సైజులు కనబడవు, అందులో ఉన్న పరమాత్మని మాత్రమే చూస్తాడు అన్నట్టు. రేస్ చేసిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. శివుడిని దొక్కి సాయిబాబా ఎలా పైకి వచ్చారు, అలా సాయిబాబా దొక్కి శివుడిని పైకి తేవాలి. మరి ఎవరు తప్పు? శివుడే రైడ్ చేసేది నంది మీద, మళ్ళీ శివుడి షోల్డర్స్ మీద ఈయన కూర్చుంటాడా? అంటే పార్వతీ అమ్మవారికి ఏం రెస్పెక్ట్ ఇచ్చాడు, శివుడికి ఏం రెస్పెక్ట్ ఇచ్చాడు? సాయి భక్తుల బాధ ఆవేదన చూస్తూ ఉంటే నవ్వు రేంజ్ లో ఉంది. కొన్ని బుక్స్ చదవడం వల్ల తను సాయిబాబా దేవుడు కాదని మళ్ళీ తను ఒక రియలైజేషన్కి వచ్చి ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు అని చెప్పేసి తను వీడియోస్ చేస్తున్నాడు. నిజంగా సాయిబాబాని ఫాలో అయ్యాడు, జీవితంలో ఒక్కసారైనా సచ్చరిత్ర చదువుతాడు. తను హిందూ, మళ్ళీ అటు పోయాడు, మళ్ళీ ఇటు వచ్చాడు. ఇటు వచ్చిన తర్వాత కూడా చాలా ఇయర్స్ సాయిబాబాని నమ్మారు. నమ్మిన తర్వాత మళ్ళీ మనిషికి దేవుడి ఆరా తట్టుకునే అంత శక్తి ఉంటుందా? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం మన హిందుత్వంలో హిందూ దేవుళ్ళ గురించి. అందులో ముఖ్యంగా మాట్లాడుతుంటే సాయిబాబా అసలు దేవుడే కాదు, ఆయన ఒక గురువు. లేకపోతే అసలు సాయిబాబా మన దేవుడే కాదు, ఫకీర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి మనం చూసుకున్నట్టయితే మన స్టేట్లో వరకు నేను మాట్లాడుతున్నా. మన స్టేట్లో సాయి అనే పేరు లేని ఇల్లు లేదు. మరి సాయి నిజంగా గురువా, దేవుడా? ఇలాంటివి చాలా చర్చలు జరుగుతున్నాయి. అండ్ అట్లనే ఇదే విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అవుతున్నాయి. అండ్ దీనంతటికీ కారణం ఏంటి అంటే సనాతని ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో ప్రమోద్ గారు, తను అంటే సాయిబాబా గురించి చెప్పడమే కావచ్చు, సాయిబాబా గురించి ఎన్ని అయితే పుస్తకాలు ఉన్నాయో వాటన్నిటి గురించి వివరించి చెప్పడమే కావచ్చు, ఇదంతా కూడా ఒక వర్గానికి నచ్చట్లేదేమో అని చెప్పేసి బయట అనిపిస్తుంది. సో మరి ఈరోజు మన ఇంటర్వ్యూలో సనాతని ట్రావెల్ ఎవరైతే ఉన్నారో ప్రమోద్ గారు, మరి వారిని పిలిచాము. వారిని అడిగి అనేక విషయాలు ఉన్నాయి మరి సాయిబాబా గురించి తెలుసుకునే విషయాలు, మరి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే మేము పిలవంగానే నో అని చెప్పకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రామానుగ్రహం అంటున్నారు, సాయిబాబా కదా సార్? ఇద్దరు ఒకటే కదా. మనకి అద్వైతంలో ఉన్నప్పుడు పెద్ద తేడా చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ద్వైతంలో ఉండి మేము అద్వైతంలో ఉన్నాం, మేము అద్వైతంని ఫాలో అవుతున్నాం అనుకుంటారు, కానీ అద్వైతంలో ఉన్నాడు ఎవరు తేడా చూడరు. అలా చూసిన ఒక ఆయన 2014 కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. గుజరాత్ శంకరాచార్య 2015 ఇండోర్ కోర్టులో సారీ చెప్పుకున్నారు. సారీ చెప్పారు కదా అని సాయిబాబా భక్తులు కూడా కేసు విత్డ్రా చేసుకున్నారు. అంటే సారీ చెప్పారు కాబట్టి అయిపోయింది. ఆయననే ప్రూవ్ చేయలేకపోయారు కదా శంకరాచార్య. అంత వేదం శాస్త్రం చదువుకున్న వాళ్ళే కదా శంకరాచార్యులు అవుతారు ద్వారకా పీఠానికి. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది తెలుసా? మీ సాయిబాబా భక్తులకి మనోభావాలు దెబ్బతినేటట్టు ఇతను మాట్లాడితే ఆయన మీద మీరు క్రిమినల్ కేసులు ఫైల్ చేసుకోండి అని చెప్పింది కూడా. అవన్నీ ఇంటర్నెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఆయన క్రియేట్ చేసిన కాంట్రవర్సీని చూశారు తప్ప ఆయన చెప్పిన సారీ ఎవరికి వినబడలేదు. అక్కడ ప్రాబ్లం అయింది. అంటే ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, ఇది ఈ రోజు వచ్చింది కాదు, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, కోర్టులలో నలుగుతుంది అని చెప్తున్నారు. కానీ మీరు అన్నట్టు ఈ విషయాన్ని అయితే ఎక్కడ వాళ్ళు మాట్లాడింది లేదు. మాట్లాడితే వాళ్ళకి బిజినెస్ ఉండదు కదా, రేపు మాట్లాడడానికి వీడియో చేయడానికి స్కోప్ కూడా ఉండదు కదా. ప్రొపగాండా క్రియేట్ చేయాలంటే నిజాలు దాచిపెట్టాలి. హాఫ్ నిజమే బయటికి చెప్తే అదొక ప్రొపగాండా లాగా వెళ్తుంది. అందుకే హాఫ్ చెప్తా ఉంటారు అన్నట్టు. సో మరి ఏమంటారు అంటే దీని మీద? ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫకీర్ ముస్లిం దేవుడు, కానీ చాలా మంది హిందువులే పూజిస్తున్నారు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ లలిత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా నేను ఫస్ట్ సాయిబాబాని చాలా కొలిచాను, కానీ ఇప్పుడు కొలవట్లేదు, ఎందుకంటే నేను బుక్స్ చదివాను, బుక్స్ చదవడం వల్ల నేను తెలుసుకున్నాను ఏంటి అనేది అని చెప్పేసి తను రీసెంట్ టైమ్స్లోనే ఒక 2-3 days బ్యాక్ ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. సో దానికి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా మంది విశ్వాసంతో ఉన్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఉండేది నమ్మకం మీద. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. నమ్మకం ఉందనుకోండి ఎవడో డౌట్ క్రియేట్ చేయగానే డౌట్లో పడతారు. విశ్వాసం ఉందనుకోండి ఎవడు డౌట్లో పడడు, ఎంత డౌట్లు క్రియేట్ చేసినా కూడా. ఇప్పుడు అమ్మ ఉంటుంది, అమ్మ మీద విశ్వాసం ఉంటుందా, నమ్మకం ఉంటుందా?
విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ఎవడొచ్చి చెప్పినా మా అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి. తెలుసు కాబట్టి వీళ్ళందరూ నమ్మకంతో ఉన్నారు సాయిబాబా మీద, విశ్వాసంతో లేరు. విశ్వాసంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఉన్నారు, నమ్మకంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా ప్రొపగండా క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. ఏదో ఇందులో అంతా చదివినట్టు. నిజంగా సచ్చరిత్ర మొత్తం చదివితే మొత్తం అద్వైతంలోనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అంటుంటారు కదా సాయిబాబా ముస్లిం అని చెప్పి, సచ్చరిత్రలో రాశారని చెప్పి. మరి అదే సచ్చరిత్రలో సాయిబాబా దునిపెట్టినట్టుంది, అదే సచ్చరిత్రలో సాయిబాబాకి చెవులు కుట్టినట్టున్నాయి. ఈ చెవులు కుట్టిన లైన్ పక్కన ఇంకొక లైన్ ఉంటుంది అన్నట్టు. సాయిబాబా దగ్గరికి ఎవరైనా హిందువులు వచ్చి మీరు ముస్లిం అన్నారు అనుకోండి, అప్పుడు సాయిబాబా ఏమనేవాళ్ళు అంటే అయితే సుంతి చేయించుకోండి, ముస్లిం గురువు అదే కదా చెప్తారు, అలా అనేవాళ్ళు అన్నట్టు. అదే ఎవరైనా ముస్లిమ్స్ వచ్చి సాయిబాబా దగ్గర నువ్వు హిందూ అన్నారు అనుకోండి, ఆయనకి చెవులు కుట్టబడి ఉండేవి. చెవులు కూడా ఎవరికి కుట్టబడతాయి? హిందువులకే కదా. ఈ లైన్ కూడా కాంట్రవర్సీ చేశారు సెకండ్ హాఫ్ ని తీసుకొని. సాయిబాబా సుంతిని ప్రోత్సహించారు అని చెప్పి. సుంతిని ఎవరికి ప్రోత్సహించారు? ఎవరైతే ఆయన ముస్లిం అని అనుకుంటున్నారో, సరే నువ్వు నన్ను ముస్లిం అనుకుంటున్నావు అంటే ముస్లిం గురువు ఏం చెప్తాడు? సుంతి చేయించుకోమని చెప్తాడు. అదే చెప్పారు అక్కడ. ఇలా కదా అర్థం కాదు, ప్రతిదీ సగం సగమే తీసుకున్నారు అన్నట్టు. సో ఇదే సచ్చరిత్రలో సాయిబాబా నిజంగా ముస్లిమే అయితే 5 సార్లు నమాజ్ చేసినట్టు కానీ ఏదో ఒక్క రోజు అయినా 5 సార్లు నమాజ్ చేసినట్టు ఒక రిఫరెన్స్ ఉండాలి కదా. సచ్చరిత్రలో ఉండదు. ఎకిరాల భరద్వాజ గారు రాసిన దాంట్లో కూడా ఉండదు. వీళ్ళందరూ ఏమంటారంటే సాయి లీలామృతం అని ఎకిరాల భరద్వాజ గారు రాసిన బుక్ ఒకటి ఉంది, అందులో సాయిబాబా నమాజ్ చేసినట్టుంది అని అంటారు అన్నట్టు. గూగుల్లో బుక్ అవైలబుల్ ఉంది, గూగుల్ బుక్స్లో. బుక్ కూడా డౌన్లోడ్ చేసుకోకుండా జస్ట్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి నమాజ్ అని వర్డ్ కొట్టండి, 0 words అని చూపిస్తుంది. మరి లేదు కదా అక్కడ ఎక్కడ నమాజ్ చేసినట్టు. సో వీళ్ళు జనాలని ఆలోచించడానికి స్కోప్ ఇస్తలేరు. ఒకటే మాటని 40 మంది 30 మంది వీళ్ళు ఒక నెక్సస్ లాగా ఫామ్ అయినారు అన్నట్టు. ఫామ్ అయ్యి ఒకరు ఏదైనా మాట్లాడితే అదే అందరూ షేర్ చేయాలి, అదే అందరూ మాట్లాడాలి ఒకటే ఏకకాలంలో. ఒకటే టైంలో మాట్లాడేటప్పటికి ఏమనిపిస్తుంది, ఇంతమంది ఒకటే దాని గురించి ఇంత మాట్లాడతారు కాబట్టి అది నిజమేనేమో అని అనుకుంటారు. జనాలకి బుక్ అవైలబుల్ ఉంది, చదివే ఓపిక లేదు, చదవడానికి వీళ్ళు స్కోప్ ఇస్తలేరు. ఎందుకంటే బలవంతంగా ఇంజెక్ట్ చేస్తారు ఇదే నిజం అని చెప్పి. నిజంగా సాయిబాబా ముస్లిమే అయితే చాగంటి గారు ప్రవచనాలు చెప్పారు, వద్దిపర్తి గారు ప్రవచనాలు చెప్పారు, సామవేదం గారు చెప్పారు, నండూరి శ్రీనివాస్ గారు చెప్పారు, గరికపాటి గారు కూడా చెప్పారు. మరి ఇంతమంది ఎక్కడైనా ఒక దగ్గర ఇప్పుడు వాళ్ళు సచ్చరిత్ర చదివితేనే కదా, తత్వం అర్థమవుతేనే కదా ప్రవచనాలు చెప్తారు. మరి వాళ్ళు ఎక్కడైనా సాయిబాబాని ముస్లిం యాంగిల్లో చూపెట్టారా ప్రవచనాల్లో? లేదు. మరి వీళ్ళు వాళ్ళకన్నా తోపులా? కాదు కదా. ఇంకొకటి, కంచి పీఠానికి కానీ శంకర పీఠాలకు కానీ ఒక రిస్ట్రిక్షన్ ఉంది, వాళ్ళ గురువుల బృందావనాలకి తప్ప వేరే సమాధి మందిరాలకు వెళ్ళొద్దు అని చెప్పి. వాళ్ళ గురువులై ఉంటాయి కదా, అంటే లైక్ వాళ్ళ సమాధులు దాన్ని బృందావనాలు అంటారు, అవి తప్ప వేరే వాటిని దర్శనం చేసుకోవద్దు వాళ్ళు. మీరు చూస్తే జయేంద్ర సరస్వతి స్వామి వారు షిరిడీకి వచ్చారు. ఇది సరిపోదా చెప్పుదని కట్టినట్టు వీళ్ళకి ఆన్సర్. కంచి శంకరాచార్య కన్నా వీళ్ళకి ఎక్కువ తెలుసా? ఆయన ఎందుకు షిరిడీకి వచ్చారు? నాసిక్ వెళ్ళారు, అక్కడ నుంచి పూణే వెళ్ళాలి, ఆన్ ది వేలో కోపర్గాంలో ఆగాలి ఒక 1/2 hour. అయితే కంచిపీఠం ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో కదా. ఇదే తమిళనాడుకి సంబంధించిన ఒక ఆయన బాబా అయ్యర్ అని చెప్పి, ఆయనకి ఇప్పుడు 81 years. వాళ్ళ నాన్న ఉన్నప్పుడే షిరిడీకి వెళ్ళిపోయారు వాళ్ళు తమిళనాడు నుంచి. అంటే సాయిబాబా గురించి తమిళనాడులో కూడా ఒక 100 years బ్యాక్ కూడా తెలుసనే కదా దాని అర్థం. ఈయనకే 81 years ఉన్నాయంటే వీళ్ళ నాన్నకి అట్లీస్ట్ అంతకన్నా 20 years అయినా ఉంటాయి కదా ఇతను పుట్టినప్పుడు. అట్లా తీసుకుంటే 100 years అంటే ఆల్మోస్ట్ సాయిబాబాని ఆయన చూశారు అక్కడ. సో తమిళనాడు నుంచి 1000 kilometers ఉంది షిరిడి, దాదాపు 1000 పైన ఉంటుంది. మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారంటే ఏ విశ్వాసంతో వెళ్ళి ఉంటారు? ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నారు. బాబా అయ్యార్ అనే అతను ఇప్పటికీ సమాధి మందిర్లో సాయిబాబాకి అభిషేకం చేస్తారు కదా, ఆయన ఇంట్లో నుంచే వేడి నీళ్ళు వెళ్తాయి ఇప్పటికి కూడా. సమాధి మందిర్ ఇక్కడ ఉంటుంది, ఆయన హోటల్ ఇటు పక్కన ఉంటుంది. వెళ్తే మనకి సాయిబాబా మీద ఏదైతే అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి అవి మనకి ఇస్తారు కూడా బాబా అయ్యార్ హోటల్కి వెళ్తే. సో ఏ విశ్వాసంతో అయినా 100 years నుంచి అక్కడ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, సొంత ఊరు వదిలేసుకొని. వాళ్ళకి ఎంత తెలిసి ఉంటుంది సాయిబాబా గురించి? ఒక పాయింట్. ఆయన కన్నా ఎక్కువ తెలుసా వీళ్ళకి సాయిబాబా గురించి? ఎప్పుడు షిరిడీలో కాలు పెట్టని మొహాలు వీళ్ళు. కానీ ఆయన షిరిడి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ చూశారు. ఆయన 81 ఏళ్ళు ఉన్నాయంటే ఇప్పటికీ ఉన్నారు. ఆయన చాలా హెల్దీగా ఉన్నారు, హోటల్ ఆయననే చూసుకుంటారు. కంచి శంకరాచార్య కోపర్గాంలో 1/2 hour ఉంటారని తెలిసి ఈయన ఏం చేశారంటే కోపర్గాంకి వెళ్ళి కంచి శంకరాచార్యకి రిక్వెస్ట్ చేశారు, మీరు షిరిడీకి రావాలి అని చెప్పి. అది ముస్లిం దర్గా అని చెప్పి రాకుండా ఉన్నారా? వచ్చారు షిరిడీకి కంచి శంకరాచార్య. అది దర్గానేనా? నిజంగా కాదు, నేను చెప్తాను అది కూడా.
ఇప్పుడు ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, వాళ్ళ గురువుల బృందావనాలకి తప్ప శంకర పీఠాల వాళ్ళు రావద్దు. ఇంకో దగ్గరికి వెళ్ళరు. కానీ కంచి శంకరాచార్య సమాధి మందిరంలోకి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళ గురువుల బృందావనం కాదు అది. కానీ ఆయనకి సాయిబాబా అంటే ఎంత రెస్పెక్ట్ అంటే సమాధి మందిర్ చుట్టూ ఒక్క ప్రదక్షిణ కూడా చేశారు. చేతిలో సత్యదండం ఉంటది, ప్రదక్షిణలు చేసిరు. సంధ్యావందనం టైం అయ్యింది, ఈవినింగ్ 6:30 ఆ టైంలో. షిరిడి సంస్థాన్ వాళ్ళకి చెప్తే సంధ్యావందనం ఆయన చేసుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఇది షిరిడిలో చరిత్ర. సరే, దీనికి ప్రూఫ్ ఏంటి అంటారు అనుకుంటా, ఆయన అక్కడికి వెళ్ళినట్టు. నేను యాక్చువల్లీ బైక్ మీద షిరిడికి వెళ్ళి ఒక్క ఫోటో కోసమే వెళ్దాం అనుకున్నా, బాబా అయ్యర్ గారిని కలవడానికి. లక్కీగా ఏమైందంటే కార్లో వెళ్ళాం, అనుకోకుండా నీకు వేరే అన్న కూడా వస్తా అని చెప్పారు. అదే టైంకి వెళ్ళాం. ఆయన ఎక్కడ ఉంటారో మాకు తెలియదు షిరిడిలో, మాకు అంత కాంటాక్ట్స్ కూడా ఏం లేవు. ఒక హోటల్లో ఉన్నాం, ఆ హోటల్ నుంచి ఇట్లా స్నానం చేసి ఇట్లా బయటికి రాగానే బాబా అయ్యర్ కనబడ్డారు. ఆ హోటల్ ఆయనదే. ఆయనతో ఫోటో అడిగా, మీరు కంచి శంకరాచార్యని ఇక్కడికి ఇన్వైట్ చేశారు కదా, ఆ ఫోటో మీ దగ్గర ఉందా అంటే ఆ కాలంలో ఫోటోలు ఏం లేవు కదా అన్నారు. అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు వీళ్ళకి ఫొటోస్ మీద. అయితే ఇప్పుడు ఫోటో లేదు, ఈయన చెప్పింది నిజమని ఎట్లా ప్రూవ్ చేయాలి, కష్టం కదా. తెలిసిన అన్న ఒక ఆయన ఉన్నారు, రెగ్యులర్గా షిరిడీకి వెళ్ళే అతను. ఆయనకి ఫోన్ చేస్తే ఏమన్నారంటే, బాయాజీ అప్పాకోతే పాటిల్ అని సాయిబాబాతో పాటు తిరిగిన ఒక ఆయన ఉన్నారు. సాయిబాబా ఫస్ట్ ఆ ఇంట్లోనే భిక్షం అడిగేవాళ్ళు అన్నట్టు. వాళ్ళ ఇంటికి వెళ్ళు, కింద రోలో 2వ ఫోటో కంచి శంకరాచార్యది ఉంటది అని అన్నారు. ఆయన షిరిడీకి వచ్చినట్టు ఆ ఫోటో వాళ్ళ ఇంట్లో దొరికింది. కంచి శంకరాచార్యనే షిరిడీకి వచ్చారు, ఏం తెలియకుండా ఆయన రారు కదా. కంచి కామకోటి పీఠం 1996 నుంచి సాయిబాబా మందిరాన్ని నడిపిస్తుంది వైజాగ్లో. అయితే ఇప్పుడు ఇల్లు క్వశ్చన్ చేస్తాడా ఇతను, మీరు దర్గాని ఎట్లా నడిపిస్తున్నారని చెప్పి. అక్కడ ఏం రాశారు తెలుసా, శ్రీ సద్గురు సాయి మందిరం అని రాశారు అన్నట్టు. శ్రీ సద్గురు షిరిడి సాయి మందిరం అని రాశారు. కంచి కామకోటి పీఠం వల్ల కన్నా ఎక్కువ తెలుసా వీళ్ళకి. వీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే, ఇప్పుడు మీ మీద మీ మీద దాడికి అంటే మాటలతోని లేకపోతే వీడియోతోని దాడికి దిగుతున్నారు, మరి ఎందుకు ఒక్క వీడియో కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ఎందుకు చేయలేకపోతున్నారు మరి వాళ్ళు? ఇప్పుడు నేను ఒక ప్రూఫ్లు లేకుండా వాగాను అనుకోండి, తప్పు అని వీళ్ళు చేస్తారు వీడియోలో. అన్ని ప్రూఫ్లు పెడుతున్నా నేను, మరి ప్రూఫ్లు పెట్టినప్పుడు దాన్ని డీబంక్ ఎవడైనా చేస్తాడా, దానికి రెబుటల్ ఎవడైనా ఇస్తాడా ప్రూఫ్లు ఇవి కాదని చెప్పి. వెళ్ళింది నేను షిరిడీకి, అక్కడికి వెళ్ళి ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చా, బాబాయ్యర్ గారితో ఫోటో దిగా, అన్నీ అయినాయి. వీళ్ళైతే సచ్చరిత్రలో హాఫ్ చూపిస్తున్నారో, మొన్న కూడా ఒక వీడియో చేశాడు రోహిల్లా కథ గురించి. దాని వెనకనే ఉంటది రోహిల్లాకి అసలు భార్యనే లేదు అని చెప్పి. కానీ అది చదవకుండా ఎక్కడి వరకు ముస్లిం యాంగిల్ క్రియేట్ చేయొచ్చు అక్కడి వరకే క్రియేట్ చేసి ప్రొపగండా క్రియేట్ చేశాడు అన్నట్టు. దానికి నేను ఒక రిప్లై వీడియో ఇచ్చిన, చూశాడు అతను. చూశాడు కాబట్టి కుక్కలాగా మరుగుతా ఉన్నాడు అన్నట్టు వీడియోలలో, నోటికి వచ్చినట్టు పర్సనల్ టార్గెట్. ఇంకా ప్రూఫ్లు ఉన్నప్పుడు వాళ్ళు రెపుటల్ చేయలేరు, రెపుటల్ చేయనప్పుడు ఏం చేస్తారు, పర్సనల్ టార్గెటే చేస్తారు. అందుకే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎవరైతే 30-40 మంది టీం ఉన్నారో ఇన్స్టాగ్రామ్ లో, ఎఫ్ఐఆర్ అయ్యింది ఎంత 16 మంది మీద. వీళ్ళు కాకుండా ఇంకా స్క్రాప్ బ్యాచ్ కొందరు ఉన్నారు అన్నట్టు, ట్రోల్ పేజెస్ నడిపే వాళ్ళు. వీళ్ళందరికీ వీళ్ళు స్టఫ్ ఇస్తారు అన్నట్టు, ఒక నెక్సెస్ లాగా ఫామ్ అవుతారు. సో నేను ఏదైనా వీడియో చేసినా వీళ్ళంత రీచ్ నాకు రాదు. కానీ నేను ఎందుకు చేస్తా అంటే వీళ్ళు చూస్తారు కాబట్టి, వీళ్ళకి తగులుతుంది కాబట్టి చేస్తా అన్నట్టు. సో ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి, షిరిడీలోనే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, కంచి కామకోటి పీఠంలో ప్రూఫ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు దేన్ని కాదనుకుంటూ వెళ్తారు. ఇదే సాయిబాబా సచ్చరిత్ర మీరు తీసుకుంటే, ఇప్పుడు ఇతను మతం మారిండు కదా, అంటే ఫస్ట్ తను హిందూ, మళ్ళీ అటు పోయిండు, మళ్ళీ ఇటు వచ్చాడు. ఇటు వచ్చిన తర్వాత కూడా చాలా ఇయర్స్ సాయిబాబాని నమ్మారు. నమ్మిన తర్వాత మళ్ళీ కొన్ని బుక్స్ చదవడం వల్ల తను సాయిబాబా దేవుడు కాదని మళ్ళీ తను ఒక రియలైజేషన్కి వచ్చి ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు అని చెప్పేసి తను వీడియోస్ చేస్తున్నాడు. ఇప్పుడు సాయిబాబా సచ్చరిత్ర, నిజంగా సాయిబాబాని ఫాలో అయ్యాడు జీవితంలో ఒక్కసారైనా సచ్చరిత్ర చదువుతాడు, ఆ సచ్చరిత్రలోనే ఉంటది. అది మరి తను స్కిప్ చేసినట్టున్నాడు, లేకపోతే గట్టిగా తగిలినట్టుంది. అక్కడ ఏం రాసి ఉంటదంటే, మతం మార్చడానికి నేను మతం మారుతా అని ఒక అతను చెప్తే నీ అబ్బాని మార్చుకున్నట్టురా అని చెప్పి సాయిబాబా తిడతారు ఆయనని. మరి ఇప్పుడు ఇతన్ని తిట్టినట్టే కదా ఇండైరెక్ట్ గా. మరి అది ఎందుకో చదవాడు బయటికి, ఎందుకు హాఫ్ ఇన్ఫర్మేషన్ చదవాలి? బుక్ ఇంత పెద్దగా ఉంది, 800 పేజీల బుక్, 2 పేజీలే చదివాడు. ఆ 2 పేజీల్లో సగమే చదివాడు, మిగతా సగంలోనే మొత్తం తత్వం ఉంటది, అది వీళ్ళు చదవరు. ఇదే సాయిబాబా సచ్చరిత్రలో సాయిబాబా సమాధికి వెళ్లే ముందు 9 సిక్కలు ఇస్తారు లక్ష్మీబాయి షిందేకి, నవవిధ భక్తులకి లెక్క చెప్తారు. నిజంగా సాయిబాబా ముస్లిమే అయితే ఆమె నమాజ్ చేయమని చెప్పొచ్చుగా. సాయిబాబా ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరినైనా ఒక్క ముస్లింనైనా కన్వర్ట్ చేయడం కానీ, లవ్ జిహాద్ ఎంకరేజ్ చేయడం కానీ చేశారా?
ఏ ప్రూఫ్లు లేవు. అలా చేస్తుంటే షిరిడీలో ఈ రోజు ఇలా ఉండేది సాయిబాబా కదా. ఉండకపోయేది, అప్పుడే ఎలగొట్టే వాళ్ళు అన్నట్టు. ఉమ్, కానీ అది ఎందుకు జరగలేదు? ఎందుకంటే వచ్చింది అవధూత, ఆ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఆయన ఏంటో. అలా ఇప్పుడు వీళ్ళు అడుగుతారు సాయిబాబా ఏమన్నా ఆ టైంలో మందిరాలు ఏమన్నా డెవలప్ చేశాడా, దేనికన్నా కట్టడానికి డబ్బులు ఇచ్చాడా అని. సాయిబాబా ఎందుకు ఇస్తారు? అయినాయి, అవి కూడా జరిగినాయి. ఇప్పుడు సమాధి మందిర్ మీరు తీసుకోండి షిరిడీది, ఉమ్, ఉమ్, వెనక శివుడి ఆలయం ఉంటది, ఉమ్, గణపతి ఆలయం ఉంటది, శనిదేవుడి ఆలయము ఉంటది అవును అవును. కదా. పక్కన చూస్తే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటది, ఒక చెట్టు కింద పెద్దది. మరి ఇవన్నీ సాయిబాబా లేకుండా ఎక్కడి నుంచి డెవలప్ అయ్యాయి? ఉమ్, సచరిత్రలో అది కూడా రాసింది కదా, ఓపెనింగ్ ఉపోద్ఘాతంలోనే ఉంటది దాని గురించి, అది చదవరు వీళ్ళు. ఇంకొక గొప్ప విషయం ఏంటిది తెలుసా? షిరిడి నుంచి ఒక 70 to 100 కిలోమీటర్స్ దూరం వెళ్తే సంగంనేర్ అని ఒక ప్లేస్ ఉంది. ఉమ్, అక్కడ దత్తాత్రేయ స్వామి మందిరం ఉంది. ఒకప్పుడు చాలా వైభవం పొందిన మందిరం అది, గుడి. ఉమ్, దాని తర్వాత వైభవం కోల్పోయింది, ఉమ్, అంటే దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం ఇట్లాంటివి అయినందుకు. తర్వాత ఊరు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ గుడిని ఎట్లాగైనా డెవలప్ చేయాలి, సో ఎవరైనా దాతలు ఉంటే బాగుండు అని. అప్పుడు వీళ్ళు సాయిబాబా గురించి తెలుసుకొని సాయిబాబా దగ్గరికి వెళ్తారు నడుచుకుంటూ, సంగంనేర్ నుంచి షిరిడీకి. ఓకే. అప్పుడు సాయిబాబా ఏం చెప్తారంటే, నేను ఫకీర్ని, నేనేం చేయగలుగుతాను మీకు ఆ మందిరం డెవలప్మెంట్కి అని అంటారు. ఉమ్, లేదు నాకు మీ గురించి మొత్తం తెలుసుకొని మీకు ఇక్కడ దాకా వచ్చాం, మీరే చేయగలుగుతారు, మీరు కాకుండా మాకు ఇంకో ఆప్షన్ లేదు, మీరు ఏదైనా చేయండి అని చెప్తారు. ఉమ్, అప్పుడు సాయిబాబా ఏమంటారంటే ఒక గంట ఇస్తారు, ఈ గంట మీరు ఇక్కడి నుంచి అక్కడ వరకు మీ ఊరు వరకు కొట్టుకుంటూ వెళ్ళండి, ఎట్లయితే నడుచుకుంటూ వచ్చారు అలానే. 21 రోజు తర్వాత మీ దగ్గర ఒక అతను వస్తాడు, అతనే గుడికి సంబంధించిందంతా చేపిస్తాడని చెప్తారు. ఉమ్, కరెక్ట్ 21 డేస్కి ఈ సాయిబాబా పంపించిన అతను కాదు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఉమ్, అక్కడికి వెళ్తాడు, ఫండింగ్ ఇస్తాడు, గుడి డెవలప్ చేస్తాడు. ఓకే. ఇప్పటికీ సాయిబాబా ఇచ్చిన గంట ఏదైతే వీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళారో షిరిడి నుంచి సంగంనేర్కి, అది ఆ గుడిలో ఇంకా ఉంది, అది దత్త మందిరం. ఉమ్, అప్పుడు సాయిబాబా ఏం చెప్పాలి? నేను ఎట్లాగో దత్తాత్రేయ అవతారమే కాబట్టి నా విగ్రహం కూడా పెట్టమని చెప్పాలి. చెప్పారా అట్లా? లేదు. అది జోర్వి దత్త మందిర్ అని గూగుల్లో కొడితే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, సాయిబాబాకి దానికి లింక్ ఉన్నట్టు. ఉమ్. ఈ చరిత్ర వీళ్ళు దాచేస్తారు అన్నట్టు. అండ్ వీళ్ళు అనేది ఏంటంటే షిరిడి టెంపుల్లో, సాయిబాబా టెంపుల్లో ఒక్క దత్త విగ్రహం ఉండదు, ఆయనది అంత పెద్దగా ఉంటుంది విగ్రహం. మరి దత్తుని విగ్రహం కూడా అంతే ఉండాలి కదా, ఎందుకు సాయిబాబా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర మన దేవుళ్ళు అంటారు, మన దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతారు అని చెప్పేసి చాలా మంది అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, మనం లోకల్గా కూడా కొన్ని సాయిబాబా టెంపుల్స్ చూస్తాం, దత్తుని విగ్రహం అస్సలు చాలా చిన్న పరిమాణంలో పెడతారు, అంతే పెద్దగా పెట్టొచ్చు కదా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? అంటే వ్యత్యాసం చూపిస్తున్నారు అనుకోవాలా, మరి ఎలా అనుకోవాలి? విగ్రహం ఇంతున్నా ఇంత పెద్దగా ఉన్నా ప్రాణ ప్రతిష్ఠ చేశారనుకోండి, అందులో ఆ పరమాత్మ వచ్చి ఉన్నారు కదా, అప్పుడు విగ్రహం సైజ్ ఎవరికి మ్యాటర్ అవుతుంది? తెలివి లేనోడు సైజులు చూస్తాడు. అద్వైతంలో ఎవరైతే ఉంటారో, పరమాత్మను అన్నిట్లో చూసే స్థితిలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే అసలు సనాతన ధర్మం ఏంటో తెలుసుకున్నవాడు అయితే ఉంటాడో, ఆడికి సైజులు కనబడవు, అందులో ఉన్న పరమాత్మని మాత్రమే చూస్తాడు అన్నట్టు. ఇప్పుడు సైజు మ్యాటరే అయితే దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, తెచ్చి విగ్రహం తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు హనుమంతుడి ఆలయాలు ఉంటాయి, హనుమంతుడి విగ్రహం పెద్దగా ఉంటుంది, కింద రాముడు ఉంటారు, సీతమ్మ, అందరు ఉంటారు. మరి ఇప్పుడు హనుమంతుడి పాదాల కింద రాముడిని పెట్టిరని క్వశ్చన్ చేస్తారా? కాదు కదా. సో ఇక్కడ సైజు కాదు మ్యాటర్. అద్వైతం నుంచి చూస్తే ప్రతిదీ యాక్సెప్టబులే ఉంటుంది. వీళ్ళు అద్వైతంలో ఉన్నాం అనుకుంటారు కానీ అద్వైతంలో ఉండరు, అదొక ప్రాబ్లం. ఇంకొకటి, సాయిబాబా మందిరాల్లో శివుడిని కాళ్ళ కింద పెడుతున్నారు, సాయిబాబాకి అభిషేకం చేసేటప్పుడు శివలింగం మీద నీళ్లు పడుతున్నాయి అంటున్నారు. మొన్న కూడా ఎవరో ఒక అతను వచ్చి అలా చేసే బ్రాహ్మణులు నేను కాలి చేతులు ఇరగొడతాను నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఒక అతను, బ్రాహ్మణే. మరి అతను సాయిబాబా మందిరాల్లో వచ్చి పూజలు చేస్తాడు, ఒక సాయిబాబా మందిరంకి సంబంధించి అతను ఎగ్జిక్యూటివ్ మెంబరో ఏమో అంట కూడా. మరి అతని ఆలయాల్లో లేనప్పుడు బయట ఎట్లుంటాయి అనుకుంటాడు? సరే ఉన్నప్పుడు చూపెట్టాలి కదా. వాడెవడో ఒకటి అన్నాడు, వీళ్ళకి అది నచ్చింది కాబట్టి అది మాట్లాడాలి. అలా ఇంకొకటి, సాయిబాబాకి పొద్దున వాటర్ పోసి అభిషేకం అవన్నీ చేస్తారు కదా, ఉంటుంది పెద్దగా ఉంటుంది, ఇట్లా సాయిబాబా మందిరం ఇట్లా కొంచెం పైకి ఉంటుంది, మెట్లెక్కి మనం వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ విగ్రహాలు అడ్డం ఉన్నాయి అనుకోండి, వెళ్ళి మనం చిరిగి అభిషేకం చేయగలుగుతారా జనాలు? చేయలేరు కదా. మరి అవన్నీ అక్కడ ఎట్లా పెడతారు? తీసేస్తారు దాన్ని. ఇంకొకటి చెప్తున్నాను కదా, కాళ్ళ కింద బెటర్ ఎన్ని గుడిలలో ఉన్నాయో చూపెట్టమని చెప్పండి, తీపిచ్చే బాధ్యత మాది. ఏడ దొరకవు. సో ఒక ప్రొపగాండా అన్నట్టు 10 మంది 20 మంది 30 మంది మాట్లాడితే అదే నిజం అనుకుంటున్నారు జనాలు. ఆలోచించే స్కోప్ వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళందరూ కలిసి. సో అంతే తప్ప ఇప్పుడు మా ఇంటి దగ్గర సాయిబాబా మందిరాలు ఉన్నాయి, 4 ఉన్నాయి మా ఇంటి దగ్గర.
ఎక్కడ కూడా అట్లాంటివి ఉండవు. దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఇది వచ్చేసి మందిరం, గురువులకి సంబంధించింది మందిరం అంటారు, దేవుళ్ళకి సంబంధించిన ఆలయాలు అంటారు. మందిరానికి ఆగమాలు ఉండవు. అందుకే కంచి కామకోటి పీఠం వాళ్ళు ఏదైతే వైజాగ్లో సాయిబాబా మందిరం నడిపిస్తారో శివాలయం ఉన్న కాంపౌండ్లోనే ఉంటుంది. పైన బోర్డు మీద శ్రీ కంచి కామకోటి పీఠం వారి అని ఉండి కింద పార్వతీ సమేత ముక్తేశ్వర ఆలయం అని ఉంటుంది. అదే బోర్డులో కింద శ్రీ సద్గురు షిరిడి సాయి మందిరం అని ఉంటుంది. మరి పైన ఆలయం అని రాసిన కింద కూడా ఆలయం అని రాయొచ్చుగా. ఎందుకు తేడా అంటే ఆలయానికి ఆగమం ఉంటది, మంత్రం యంత్రం అన్ని ఉంటాయి, గురువులకు ఆగమాలు ఉండవు. అందుకే ఇది మందిరం, అది ఆలయం. ఇప్పుడు వీళ్ళని మాట్లాడుతున్నారు కదా, దళితులని ఇప్పటికీ చాలా ఊర్లలో గుడిలకు రానియరు. మరి అలా సాయిబాబా మందిరాల వల్లనే కదా వాళ్ళు వెళ్ళి విగ్రహానికి అభిషేకం కూడా చేయడం స్టార్ట్ చేసారు. మొన్న ఇదే పాయింట్ లో అనుకుంటా కదా మీరు రావణ్ గారితోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది, అన్ని చేసింది. అంటే దాని వల్ల కూడా మీకు చాలా నెగిటివిటీ వచ్చేసింది కదా. వచ్చింది. జగ్గి వాసుదేవ్ అంటే సద్గురు గురించి మాట్లాడినా కూడా వాళ్ళందరూ శివుణ్ణి ఇట్లా తిరిగిపోతూ అని చెప్పేసి తను అన్నదానికి కూడా మీకు చాలా వ్యతిరేకత వచ్చింది. అవును, రాసుకునేది ఓపెన్ గా చూపిస్తే కూడా వాళ్ళకి తప్పు అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు సాయిబాబా బుక్ లో సాయిబాబా ముస్లిం అని అంటున్నారు. మరి ఈషాలో జగ్గి వాసుదేవ్ ఏం చేశాడు? శివుడు ఇతనితో డీల్ పెట్టుకున్నాడంట, నేను 50-50 అవుతా అని చెప్పి జగ్గితో. లేదు సరే ఫస్ట్ ఓకే అన్నాడంట, లేదు తర్వాత ఏమన్నాడంట, నువ్వు 100% అయిపో అని చెప్పిండంట శివుడికి. అయితే శివుడి నేను 100% అయిపోయిందంట. అప్పటి నుంచి శివుడి షోల్డర్స్ మీద రైడ్ చేయడం స్టార్ట్ చేసిండంట. శివుడే రైడ్ చేసేది నంది మీద, మళ్ళీ శివుడి షోల్డర్స్ మీద ఈయన కూర్చుంటాడా? అంటే పార్వతీ అమ్మవారికి ఏం రెస్పెక్ట్ ఇచ్చాడు, శివుడికి ఏం రెస్పెక్ట్ ఇచ్చాడు? దీన్ని కూడా చెప్పా ప్రశ్న ఛానల్లో. ఇది టాపిక్ అంతా డైవర్ట్ చేసుకుంటూ పర్సనల్ టార్గెట్ చేసిరు అన్నట్టు. ఇది క్వశ్చన్ చేయొచ్చుగా, ఇది సాయిబాబా బుక్లో ఇంత దరిద్రం అయితే లేదుగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక మనిషికి దేవుడి ఆరా తట్టుకునే అంత శక్తి ఉంటుందా? మనిషిని ఇచ్చిన శరీరం అంత ఆరా తట్టుకుంటుందా? అసలు తట్టుకోదు. అసలు ఆయనకి ఎన్లైటెండ్ బీయింగే కాదు, సెల్ఫ్ క్లెయిమ్డ్ ఎన్లైటెండ్ బీయింగ్ ఆయన. ఎందుకు చెప్తాను చూడండి. TV5లో మొన్న ఒకటి ఇది అయ్యింది, ఆయనది ఇంటర్వ్యూ ఏదో ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో మీరు చూస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? రంభ ఊర్వశి టాపిక్ అడుగుతారు మూర్తి గారు. ఈయన ఏమన్నాడంటే, రంభ ఊర్వశి మేనక అసలు వర్జిన్సే కాదన్నాడు. దివ్య శరీరంతో ఉండే వాళ్ళకి నువ్వు మానవ శరీరంతో లింక్ అంటగడితే ఎట్లా కదా? ఇప్పుడు ఊర్వశి అక్కడ ఉంది స్వర్గంలో. ఊర్వశి వల్లనే ఈ కురువంశం ఉంటుంది కదా, పాండవులు కౌరవులది, అది వృద్ధి చెందింది. అర్జునుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు ఊర్వశి మధ్యలో జరిగిన సంభాషణలు ఊర్వశి ఇదే చెప్తుంది, ఇక్కడ మేము ఉండేది దివ్య శరీరంతో, ఇక్కడ కేవలం ఆనందం మాత్రమే ఉంటది. నేను అక్కడికి వచ్చింది వేరే ప్రయోజనంతో, వేరే శరీరంతో వచ్చా, ఇప్పుడు ఆ శరీరం అక్కడ లేదు. సో దీన్ని లింక్ చేసి చూడొద్దు అర్జున అని చెప్తుంది. ఆ మాత్రం తెలియని ఆయన ఇతను ఎన్లైటెండ్ బీయింగా? శివుడి షోల్డర్స్ మీద రైడ్ చేసేవాడు ఎన్లైటెండ్ బీయింగ్ అవుతాడా? శివుడు షోల్డర్స్ మీద ఈయన రైడ్ చేయడం ఏంటి అసలు? ఇది వినడానికి కొంచెం ఆడ్ గా ఉంది. క్వశ్చన్ చేయరు ఇట్లాంటివన్నీ, ఎందుకంటే అంత దమ్ము లేదు కాబట్టి. సో ఇప్పుడు సాయిబాబా విషయమే తీసుకుంటే మళ్ళీ వీళ్ళు అంటున్నారు కదా, ఇదే సాయిబాబా సచ్చరిత్రలో ఎక్కడన్నా వీళ్ళని మొత్తం చదివి నమాజ్ చేసినట్టు ప్రూవ్ చేయమని చెప్పండి. ఎక్కడా ఉండదు, ఓన్లీ ఆ బట్టలు చూస్తారు అన్నట్టు, ముస్లిం యాంగిల్లో బట్టలు అది ఇవి చూస్తారు తప్ప. మీకు చాలా మంది సాయిబాబా సంప్రదాయం ఏంటి అని అడుగుతా ఉంటారు. సాయిబాబాది నాథ్ సంప్రదాయం. యోగి ఆదిత్యనాథ్ ఉన్నారా? యోగి ఆదిత్యనాథ్ పేరు చివరిలో ఏముంది? ఆదిత్యనాథ్ అని ఉంది. సాయిబాబాకి కూడా మనము హారతి పాడినప్పుడు కానీ ఏదైనా చెప్పినప్పుడు సాయినాథ్ మహారాజ్కి జై అంటాం తప్ప సాయిబాబా మహారాజ్కి జై, సాయిరామ్ మహారాజ్కి జై అని చెప్పము. ఎందుకు అని అంటే సాయిబాబా వచ్చింది నాథ్ సంప్రదాయం నుంచి కాబట్టి. నాథ్ సంప్రదాయంలో ఎవరు వస్తారో వాళ్ళకి చివరిలో పేరులో నాథ్ అని ఉంటది. గుర్తులు ఏంటివంటే, ఇప్పుడు మీరు యోగి ఆదిత్యనాథ్ కూడా తీసుకుంటే చెవులకి ఇవి ఉంటాయి, ఇయర్ రింగ్స్, అది సారీ ఇట్లా రంధ్రాలు ఉంటాయి, ఆయనకి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. నాథ్ సంప్రదాయంలో అది కామన్. అందుకే సాయిబాబా సచ్చరిత్రలో సాయిబాబాని మీరు ముస్లింలు అన్నచో ఆయనకి చెవులు కుట్టబడి ఉండేవి అని రాసింది. ఇదొకటి. నాథ్ సంప్రదాయంలో నవనాథులని వచ్చారు. శ్రీమద్ భాగవతం 11th స్కందం మనం తీసుకుంటే అందులో సీతమ్మ వాళ్ళ నాన్న ఉంటారు కదా, జనక మహారాజు, ఆయనకి 9 మంది యోగులతో డిస్కషన్ జరుగుతుంది. ఆ 9 మంది యోగులే కలియుగంలో నవనాథుల్లాగా వచ్చారన్నట్టు. దీన్ని దత్తనాథ సంప్రదాయం అని అంటారు. మనకి శైవం, శాక్తేయం,
వైష్ణవం ఇవన్నీ ఎట్లున్నాయి, నార్త్లో నార్త్ సంప్రదాయం అనేది చాలా పాపులర్. సో సాయిబాబా వచ్చింది ఈ సంప్రదాయంలో. గుర్తులు ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా, చౌకమ్మలు. ఆయన డ్రెస్ కూడా చూసుకున్నట్టయితే ఆదిత్య యోగినాథ్ గారిది ఫుల్ గానే సింగిల్ క్లాత్ ఉంటుంది, సింగిల్ ఉంటుంది. ఇంకొకటి సటకా ఉంటది నాథ్ సంప్రదాయంలో వచ్చిన వాళ్ళకి. నవనాథుల చేతిలో సటక, ఏది పటకార లాంటిది ఉంటది కదా, ఆ పటకార ఉంటది. చిల్లం గొట్టం ఉంటది, అది పొగ తాగేది. 3 దుని కామన్ గా ఉంటది నాథ్ సంప్రదాయంలో. గురుస్వరూపంగా దునిని చూస్తారు అన్నట్టు. సో సాయిబాబా ఫస్ట్ షిరిడీకి రాగానే చేసిన పని ఏంటి, దుని వెలిగించారు కదా, ఏదో ఒక దగ్గర ఉండాలి కాబట్టి ఒక మసీద్, పాడుబడ్డ మసీద్ ఎవడు వాడుకొని మసీద్ అది. సో దాంట్లో ఫస్ట్ దానికి ద్వారకామయిని పేరు పెట్టి దుని వెలిగించారు. ఎందుకు, నాథ్ సంప్రదాయంలో మాత్రమే దుని వెలిగించుకునే కాన్సెప్ట్ ఉంది. అందుకే నార్త్ లో మీరు నవనాథుల మందిరాలకు వెళ్తే గోరఖ్నాథ్ మందిర్ ఉంటది, మచ్చింద్రనాథ్ మందిర్ ఉంటది, ఇవన్నిట్లో మీకు దుని కనిపిస్తుంది. సో చెవు కమ్మలు కుట్టి ఉండడం, చెవులు కుట్టి ఉండడం, సటక, జోలే, లోటా పాత్ర, దుని, ఇవన్నీ నాథ్ సంప్రదాయం వాళ్ళకి చిహ్నాలు అన్నట్టు. సో సాయిబాబా చేతులు ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు కావాలంటే గూగుల్లో నవనాథులని కొట్టండి, వస్తుంది. ఉజ్జయిన్లో బర్తారీ కేవ్స్ అని ఉంటాయి, బర్తరీనాథ్ పేరు మీద. ఆ బర్తరీ కేవ్స్ లో మీరు ఆర్ట్స్ చూస్తే ఆ 2 నాథులు ఉంటారు కదా, బర్తరీనాథ్ చేతిలో హుక్కా ఉంటది, అప్పుడు దాన్ని చిల్లమనే కదా అంటాం. దుని ఉంటది, సటకా ఉంటది, ఇవన్నీ ఉంటాయి. మరి సాయిబాబా కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రత్యేకంగా ఇంకేమన్నా చెప్పాలా ఈ గుర్తులు కాదు అని చెప్పడానికి? దీనికి సంబంధించిన ప్రూఫ్లు కూడా పెట్టా. సరే వీళ్ళు సాయిబాబాని ముస్లిం అంటున్నారు, మరి యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ గురువే ముస్లిం, సూఫీ ముస్లిం. యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ సొంత గురువు సూఫీ ముస్లిం, మొహమ్మద్ గులాబ్ పఠానో ఏమో ఉంది అతని పేరు. మరి అతని పీఠాధిపతి. మనకి ఇప్పుడు శంకరాచార్య దానికి పీఠాధిపతి ఎట్లా అంటారో అఖాడాలకు కూడా అట్లనే అంటారు అన్నట్టు. మహంతులను కూడా అంటారు, పంతులను కూడా అంటారు. సో మరి నా పీఠాధిపతి మరి దానికి ఎట్లా అయ్యాడు, ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు మరి యోగి ఆదిత్యనాథ్ని? ఇప్పుడు ముస్లిం అన్నప్పుడు ముస్లిం పద్ధతిలోనే యోగి ఆదిత్యనాథ్కి చెప్పి ఉండాలి కదా. మరి యోగి ఆదిత్యనాథ్ వంటి కట్టర్ హిందువులు ఒక ముస్లింని ఎందుకు గురువులాగా పెట్టుకున్నారు? సో దత్తనాథ సంప్రదాయంలో కొన్ని ఉంటాయి, వీళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టమవుతుంది అన్నట్టు. ఇదంతా తెలియదు అంటారా మరి వాళ్ళకి? అన్ని నేను వీడియోలు చేసిన 45 days. ఇన్ని విషయాలు మీరు ఇంత క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇంత క్లియర్ గా మీరు బ్లఫ్ చేసి ఉంటే, ఒకవేళ దాన్ని వాళ్ళు శోధించి అది కాదు తిని చెప్పేది అంత ప్రమోద్ చెప్పేది మొత్తం అబద్ధం, ఇది అసలైన నిజం అని చెప్పి వాళ్ళు మాట్లాడొచ్చు కదా. ఇప్పటి వరకు వాళ్ళు అట్లాంటి వీడియో ఒకటి కూడా చేయలేదు. నేను 45 days లో చాలా వీడియోస్ చేశా, కానీ వీళ్ళు దాన్ని రిబుటల్ చేస్తూ నేను చెప్పింది తప్పని ఒక వీడియో కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు, వాళ్ళకు ఉన్నంత రీచ్ నాకు లేదు, వాళ్ళలా ఒక సిండికేట్ నాకు లేదు సోషల్ మీడియాలో. కాబట్టి నా మాటకి అంత రీచ్ లేదు. వీళ్ళ మాటకి రీచ్ సింగిలే. మీ వెనకాల మీ ముందు ఎలాంటి సపోర్ట్ లేకుండా మీరు ఇంత దూరం వచ్చారా? అంతే, ఎవరు సపోర్ట్ చేయలేదు ఇంతవరకు? ఎవరు లేదు. మీ ఫైట్ మీరే చేస్తున్నారు. కావాలంటే చూడండి, నా దాంట్లో కొలాబరేషన్స్ ఉండవు. వీళ్ళ దాంట్లో చూడండి, ఒక వీడియో పెట్టాడు అని అంటే నా మీద ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు, 30-40 మంది. అవన్నీ స్టేటస్లో యాడ్ చేసుకుంటారంట ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో. నాకు అట్లా ఎవరు లేరు. ఇంకొకటి నేను సాయిబాబా గురించి చెప్తున్నా కాబట్టి టార్గెట్ చేశారంటే. మీరు ఒక్కరు సింగిల్ గా చేసుకుంటున్నారు, అంత ఎవరు సపోర్ట్ లేకుండా చేస్తున్నారా? ఎవరు సపోర్ట్ ఏం లేదు. ఇప్పుడు షిరిడీకి పోయి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేపించి ఎవరి సపోర్ట్తో నేను వెళ్ళానా? లేదు, నేను ఒక్కనే వెళ్ళినా. నాతో పాటు ఇంకొక అన్న వస్తారన్నారు కాబట్టి ఆ అన్న నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. లక్కీగా వేరే అన్న త్రూ సిఇఓని కలిసాం, కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాం. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు అసలు సాయిబాబాని దేవుడు అంటున్నారా, గురువు అంటున్నారా, మీరు ఇంకా శివుడి గురించి కూడా చెప్తున్నారా? నాకు ఇక్కడ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరు కావాలని కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ అయ్యి ఆ తర్వాత ఇందులో విభేదాలు తేయడానికి మీరు ఇలాంటివి చేశారు అని చెప్పేసి కూడా బయట ఒక ప్రచారం నడుస్తుంది. సో మరి దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటారు? సింపుల్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా వాళ్ళ వీడియోలో వెనక ఎప్పటి నుంచో ఉన్నారు కదా, జీపే ఫోన్ పే పెట్టుకొని ధర్మాన్ని రక్షిస్తామని చెప్పి. అలా వీడియోలో చూస్తే మీకు వెనక ఇన్ని బుక్కులు కనిపిస్తాయి. వీళ్ళు ఎంతసేపు ఎట్లుంటదంటే ధర్మాన్ని కాపాడాలంటే క్రిస్టియన్స్ని తిట్టాలి అంతే తప్ప ధర్మంలో ఉన్న గొప్పతనం చెప్పాల్సిన అవసరం వీళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళు ఎన్ని వీడియోల్లో క్రిస్టియన్స్ తిట్టినాయి కంపేర్ చేయండి, ధర్మం గురించి మాట్లాడినాయి కంపేర్ చేయండి. క్రిస్టియన్స్ తిట్టినాయి 90% ఉంటాయి. ఇదే పనిగా క్రిస్టియన్స్ తిడుతున్నారు, క్రిస్టియన్స్ అదే పనిగా మనం తిడుతున్నారు. అంటే ఇక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే మనం ఎంతసేపు
ఒక వేరే మతస్థుల్ని తిట్టాలి, తిడితేనే మన ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, లేకపోతే వాళ్ళని తిడితేనే మనం గొప్ప వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఎక్కడైనా ఉందా? లేదు. ఎందుకు మరి ఈ లైన్ ఎంచుకొని వాళ్ళ వీడియోస్ పెట్టుకొని పదే పనిగా వీడియోలు చేస్తూ వాళ్ళని ఎందుకు అలా తిట్టాల్సి వస్తుంది? అసలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి, బ్రహ్మదేవుడు సరస్వతి దేవి గురించి, రాముడు అశ్వానికి పుట్టాడని, లేకపోతే పాయస పాత్రకి పుట్టాడని, సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం గురించి కానీ, అయ్యప్ప స్వామి జననం గురించి కానీ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసారు. ఇంత పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, బుక్లు వెనకాలనే ఉన్నాయి. ఓపెన్ చేసి ఎన్నిసార్లు ఆన్సర్లు ఇచ్చారు వీళ్ళు? ఇయ్యరు. వాళ్ళు తిట్టారు, వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి వీళ్ళు తిట్టాలి. అప్పుడు ఏమవుతారు? ఇద్దరు తిట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎవరికి రాదు, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. పొద్దు నుంచి ఆఫీస్కి వెళ్ళి లేకపోతే కాలేజ్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చాక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదా జనాలు కూడా, సబ్జెక్ట్ ఎవరు కోరుకుంటారు? కాబట్టి వీళ్ళది ఫన్ ఎక్కువైపోయింది అన్నట్టు. అటు క్రిస్టియన్స్ ఏమో మనం తిడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇటు హిందువులేమో క్రిస్టియన్స్ మన దేవి దేవతలను తిడుతుంటే వీళ్ళు వాళ్ళని తిట్టడం మన హిందూస్ ఎంజాయ్ చేస్తారు తప్ప అరే మనకి ఎవడైనా ఆన్సర్ ఇస్తుండా? అసలు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి కూతురు ఎట్లా పెళ్లి చేసుకుంటాడు బ్రహ్మదేవుడు? వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా? ఇప్పటివరకు ఎవడైనా ఆన్సర్ ఇచ్చాడా? వాళ్ళ వీడియోలో లేదు. సరే, ఒక్కొక్కరికి 3 లక్షలు 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు గురువు గారు అని చెప్పి ఏ గురువు అయితే దుబాయ్ తీసుకుపోతే పోయారో, యుఎస్ తీసుకుపోతే పోయారో, యూరోప్ పోయిర్రో, కాశీ నైమిషారణ్యం పోయినప్పుడల్లా ఎంతో అంత పారితోషికం అవన్నీ ఇస్తూనే ఉంటారు. ప్లస్ గురువు గారి దగ్గర కనిపిస్తున్నారు కాబట్టి ఆ గురువుని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఫండింగ్ ఇస్తూ ఉంటారు డొనేషన్స్ లో. ఆ గురువు దగ్గరికి పోయినా సరే, లేకపోతే ఆ గురువు మహాభారతం ప్రవచనాలే కొన్ని 100 సార్లు చెప్పారు, 18 పురాణాల ప్రవచనాలు చెప్పారు వద్దిపర్తి గారు. మరి ఆయన దాంట్లో నుంచి స్క్రీన్ రికార్డ్ చేసి ఇదిరా ఆన్సర్ అని చెప్పొచ్చుగా, చెప్పారా? లేదు. ఎందుకంటే అది ప్రవచనం వినాలి, మొత్తం 2 గంటలు ఉంటాయి, వినాలి, ఎతకాలి, స్క్రీన్ రికార్డ్ చేయాలి. వినే ఓపిక లేదు. స్క్రీన్ రికార్డింగ్ అంటే దన్నదన్న అయిపోతుంది లేండి, డౌన్లోడ్ చేసుకొని కొట్టేయచ్చు. 2 గంటలు వినే ఓపిక ఎవరికైనా ఉందా? లేదు. కాబట్టి వాళ్ళని తిట్టాలి. వాళ్ళని తిడితే యంగ్స్టర్స్లో వీళ్ళు హీరో అయిపోతున్నారు అన్నట్టు. అంతే తప్ప దేనికి ఆన్సర్ ఇచ్చారు ఇప్పటివరకు వీళ్ళు? ఎంతమంది బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి కూతురు కాదని చెప్పి ఆన్సర్లు ఇచ్చారు? వీళ్ళకి తెలియదు, అవి ఏ పురాణాల్లో ఉంటాయో కూడా తెలియదు. 4 పురాణాలు ఎతికితే కూతురు కాదని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి, మీరు ఎంత క్వశ్చన్ చేసిరో నేను అంతే చెప్తా. ఇంకొక ఇంటర్వ్యూకి పోతా, సేమ్ టాపిక్ లో ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా వేస్తారు, అప్పుడు అక్కడ ఇంకెక్కువ చెప్తా. అట్లనే పురాణాలు కూడా మీరు తీసుకుంటే మత్స్య పురాణం ఉంటది. మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తికి స్వయంభూమనుకి మధ్యలో జరిగిన సంభాషణ ఉంటది. బ్రహ్మ వైవర్త పురాణం, అక్కడ వేరే పర్సన్స్ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఉంటది. అక్కడ ఏది ఎంతవరకు కావాలో గురుస్వరూపంగా అంతే నాలెడ్జ్ ఇస్తాడు తప్ప అన్ని నాలెడ్జ్ ఒకటేసారి ఇవ్వడు గురువు. ఎందుకంటే శిష్యుడికి తీసుకునే స్థితి ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా. ఇంకోటి, అవసరం లేకుండా జ్ఞానం ఇస్తే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇవి ఏ సందర్భంలో ఎవరేం అడిగిరు, దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఇట్లా 4 పురాణాలు చదివితే బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ తప్ప కూతురు కాదు అని ప్రూవ్ చేయొచ్చు. 4 పురాణాలు చదివే ఓపిక ఉందా? ఇప్పుడు సాయిబాబా సచ్చరిత్రనే ఉంది, ఇంత బుక్ని 3-4 పేజీలు ఉంటే 2 పేజీలే చదివి కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వాడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి గురించి ఆన్సర్ ఇస్తారని మనం ఎట్లా అనుకుంటాం? అంటే అట్లా మీరు చెప్తున్నారు, మీరు ప్రవచనాలు చెప్తాను, నెక్స్ట్ చెప్పేది నేనే అని చెప్పేసి మీరు అన్నారని చెప్పేసి దాన్ని కూడా వాళ్ళు అంటున్నారు చేస్తున్నారు. అయితే ఏం తెలుసు, ఈయనకి ఒక గురువు లాగా రేపటి రోజున నేను ప్రవచనాలు చెప్పేది నేనే, నాకే అంత నాలెడ్జ్ ఉంది, ఇంకెవరికి అంత నాలెడ్జ్ లేదని చెప్పేసి మీరు అట్లా అనుకుంటున్నారంట. సో వాళ్ళు అది వీడియోలలో చెప్పేస్తున్నారు. అయితే దానికి మీరేమంటారు? ఇప్పుడు నేను అలానే చెప్పినట్టయితే ఆ క్లిప్ ప్లే చేయొచ్చుగా, అక్కడ వరకే ప్లే చేస్తారు. ఎక్కడ వరకు అంటే నెక్స్ట్ జనరేషన్ కి ప్రవచనకర్తలు లేరు అని అక్కడ వరకే ప్లే చేస్తారు. ఇక నెక్స్ట్ అంతా వీళ్ళ వర్షన్ నాది యాడ్ చేస్తారు అన్నట్టు. నేను అక్కడ ఏం చెప్పినా వీళ్ళు చూడరు. నేను అక్కడ ఏం చెప్పా, నెక్స్ట్ జనరేషన్ కి ప్రవచనకర్తలు లేరు, ఇంకొక 10-20 years తర్వాత ఈ ప్రవచనకర్తలు చెప్పిన యూట్యూబ్ లో ఉంటాయో లేదో తెలియదు. ఎందుకంటే ఛానల్ హ్యాక్ చేయడం పెద్ద ఈజీయే, పెద్ద కష్టమేం కాదు, ఎవడు పట్టించుకుంటాడు. ఇప్పుడు ప్రవచనకర్తలు ఇప్పటికే వాళ్ళకి 60-70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకొక 20 ఏళ్ళు వచ్చినాక వాళ్ళ వీడియోలు ఉంటాయో లేదా ఎవడు చూస్తాడు వచ్చి. సో నేను ఇదంతా చెప్పా అక్కడ. ఇది చెప్పకుండా నెక్స్ట్ ప్రవచనకర్త నేను చెప్పుకున్నట్టు వీళ్ళు ప్రొపగాండా స్టార్ట్ చేసిరు అన్నట్టు చెప్తున్నాను కదా. జనాలని మొత్తం విననీయడానికి, జనాలని మొత్తం ఆలోచించడానికి వీళ్ళు స్కోప్ ఇస్తలేరు, అది ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఒకటి నేనే నెక్స్ట్ జనరేషన్ కి ప్రవచనకర్తని చెప్పినట్టు చెప్తున్నారో ఆ క్లిప్ మొత్తం మళ్ళీ ఒకసారి ప్లే చేయమని చెప్పండి, అక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు నేనేం చెప్పా అంటే నెక్స్ట్ జనరేషన్ కి ప్రవచనకర్తలు లేరు, ఎంతసేపు మనం వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటాం. ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు అవుతుంది దగ్గర ఛానల్లో పెట్టి,
5 సంవత్సరాల్లో ఏం చేసిరు? క్రిస్టియన్స్ మీద 90% వీడియోలు చేసిరు తిట్టుకుంటూ. ఆ పాస్టర్ తిడతారు, ఈ పాస్టర్ తిడతారు, వాడట్లున్నాడు వీడట్లున్నాడు అని దాని మీద ఒక 30 నిమిషాలు వీడియో చేస్తారు. ఆ 30 నిమిషాలు దాని మీద స్పెండ్ చేసే బదులు ఇంకొక గంట సేపు 4 పురాణాలు ఎతికితే ఆన్సర్ దొరుకుతుంది. లేదంటే గురువు గారు జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో గురువు ఉంటాడు, గురువుకి ఫోన్ చేసి గురువు గారు ఇది ఏ పురాణాల్లో ఉంటుంది జస్ట్ చెప్పండి మేము ఎత్తుక్కుంటామని చెప్పొచ్చు. ప్రతి పురాణంలో ఇండెక్స్ ఉంటది, ఆ ఇండెక్స్ లో బ్రహ్మదేవుడు ఉంటది, సరస్వతిదేవి ఎలా వచ్చారు అనేది ఉంటది. ఎతికి చదువుకోవచ్చు కదా, చదవరు. 5 ఏళ్ళ నుంచి వీళ్ళు ఇచ్చిన జ్ఞానం ఏంటి అని అంటే బైబిల్ మీద ఎక్కువ జ్ఞానం ఇచ్చారు హిందువులకి. అంటే బైబుల్ ఫస్ట్ అంటే బైబుల్లో కూడా రకాలు ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి, ఇట్లా కన్యకి పుట్టిండని ఇవేవో మాట్లాడుతుంటారు కదా. అసలు మన అంటే మన హిందూ దేవుళ్ళు ప్రస్థానం ఎప్పటి ఎంతో మంది మన భారతదేశానికి వచ్చి ఇక్కడ దండయాత్ర చేసినా కూడా హిందుత్వం అనేది మాసిపోలేదు, ఆ లెవెల్లోనే ఉంది. సో అట్లాంటి హిందుత్వానికి ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, హిందుత్వం కిందికి వెళ్ళిపోతుంది, కనుమరుగైపోతుంది అంటే నమ్మసక్యమే అంటారా? అప్పుడు చూడండి, హిందుత్వాన్ని కాపాడుకోవడానికి అంటే ఇక్కడ ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి రాజులు చావుకైనా రెడీగా ఉండేవాళ్ళు. వీళ్ళు చావడానికి రెడీగా ఉన్నారు. అక్కడ మోసేవాళ్ళు, జీపే పెట్టుకొని అడుక్కునే వాళ్ళు. వీడు చచ్చిపోతే ఇంటికి ఈఎంఐ ఎవడు కడతాడు, నా పిల్లని ఎవడు పోషిస్తాడు, నా కొడుకుని ఎవడు పోషిస్తాడు అనే థాట్లోనే ఉంటారు. ఓ సాంబాజీ లాగా లేరు వీళ్ళు. వీళ్ళకి అందరూ మనం డబ్బులు వేసి వీళ్ళని పోషించడానికి. యూట్యూబ్ డబ్బులు ఇవ్వడం మానేస్తే వీళ్ళు వీళ్ళ జనాలు ఎన్ని రోజులని పోషిస్తారు వీళ్ళని కదా. ధర్మాన్ని కాపాడాలి అని అంటే అన్నిటికీ త్యజించి ఉండాలి. సేఫ్ సైడ్ చూసుకొని ధర్మాన్ని కాపాడుతున్నా అంటే కుదరదు. ఫస్ట్ జీపే ఫోన్ పే పెట్టుకుని అడుక్కోవడం ఎందుకు? నువ్వు ఎంత జ్ఞానం ఇచ్చావు. వద్దిపర్తి గారు ఉన్నారు, చాగంటి గారు ఉన్నారు, రామవేదం గారు ఉన్నారు. చాగంటి గారి ప్రవచనాలు చాలా సార్లు వాళ్ళే అంటే చాగంటి గారు కాకపోయినా వేరే వాళ్ళు చెప్తారు ఆయన ₹1 కూడా తీసుకోడని చెప్పి. అది కదా ధర్మాన్ని కాపాడడం. ధర్మాన్ని కాపాడాలంటే పక్క మతాన్ని తిట్టడం కాదు. ధర్మాన్ని కాపాడాలంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం చెప్పాలి, మన ధర్మంలో ఉన్న జ్ఞానం జనాలకి ఇవ్వాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ చాలా ఉన్నాయి చూడండి. రాముడు అశ్వానికి పుట్టాడు, రాముడు పాయస పాత్రకి పుట్టాడు, దశరథుడికి కాదు, ఇట్లా మాట్లాడతారు అన్నట్టు. సింపుల్ లాజిక్. వీళ్ళు అది కూడా చెప్పారు, ఎందుకు చెప్పారో అర్థం కాదు. ఇప్పుడు అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారండి, మెడిసిన్స్ ఏదైనా ఒకటి కావాలి కదా హెల్తీగా బేబీ పుట్టడానికి. మరి అక్కడ పాయస పాత్ర మెడిసిన్ అని చెప్పొచ్చుగా. అశ్వానికి పుట్టాడు, అశ్వంకి తల నరికాక కౌసల్యదేవి ఎక్కడ పడుకోవడం వల్ల రాముడు పుట్టాడు అంటారు. అది సగం రామాయణం. దానైనా ఇప్పుడు వీళ్ళు వాళ్ళని గెలకడం వల్లనే కదా వాళ్ళు మన అన్ని గెలికి సగం సగమే చదువుతున్నారు. వీళ్ళలాగా వీళ్ళు ఎట్లయితే సచరిత్ర సగం చదివాడో వాళ్ళు అట్లనే మన పురాణాలని సగమే చదువుతున్నారు. ఆన్సర్లు ఇచ్చారా రాముడు ఎట్లా పుట్టలేదురా అని చెప్పి? లేదు. ఇప్పుడు ఏమవుతుంది, అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారు దశరథుడు అంటే పిల్లలు పుట్టకుండా ఏదైతే శాపం ఆయనకి అడ్డంగా ఉంటుందో ఆ శాపం పోవడానికి చేసింది అశ్వమేధ యాగం. ఈ అశ్వమేధ యాగం అయిపోయాక దెన్ పుత్రకామేష్టి యాగం చేపిస్తారు ఋష్యశృంగ మహర్షి. అప్పుడు వస్తుంది పాయస పాత్ర. ఆ పాయస పాత్రని పార్ట్స్ లాగా పంచుతాడు దశరథుడు, కౌసల్యదేవికి హాఫ్ ఇట్లా. మరి ఇది ఒక మెడిసిన్ కదా మంచి సంతానం పుట్టడానికి, అట్లా చూడొచ్చుగా. సో ఇప్పుడు ఒక పురుషుడు అంటే లైక్ ఒక గొప్ప పురుషుడు పుట్టాలి అని అంటే కొన్నిసార్లు తల్లి గర్భం దానికి సపోర్ట్ చేయదు. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు ఎలా పుడతారు? దానికి తగ్గ మెడిసిన్ ఒకటి కావాలి. అదే హవిష్య పాత్ర లాగా ఇచ్చారు అన్నట్టు యజ్ఞవాటికలో నుంచి వచ్చి. ఇంత ఇదిగా ఇంత పేషెన్స్ గా ఎందుకు వీడియోస్ రావు అంటే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే ఆ వీడియో చూడాలంటే భయం వేస్తుంది. కొన్నిసార్లు అరిచేస్తారు, అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంత అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళాలి, ఎందుకంత ఇదిగా చేయాలి? అది మన దేవుడు కథ, ఇది పురాణం, ఇది దాని వెనకాల ఉన్న డెప్త్ మీనింగ్ ఇది అని ఎందుకు ఒక్కరు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు రావట్లేదు? సబ్జెక్ట్ లేదు. మీరు వెనక చూడండి, ఆ బుక్లు 5 సంవత్సరం 4 సంవత్సరం అట్లనే ఉంటాయి తప్ప బుక్ ఓపెన్ చేసి చదివితే కదా అట్ట జరుగుతుంది. అవి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. ఎందుకంటే కొనుక్కొని పెట్టుకున్నారు వెనక లుక్ పరంగా బాగుండడానికి. ఎప్పుడైనా తీసి ఎన్ని చదివారు చూడండి వాళ్ళ వీడియోలో. 99% బుక్ తీయకుండా వాళ్ళని అటాక్ చేసినవి ఉంటాయి. వాళ్ళలాగా వాళ్ళు ఎట్లయితే దీన్ని అటాక్ చేస్తారో అట్లనే. సో ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమైంది ప్రాబ్లం అంటే హిందువులకి బైబిల్ మీద నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది, వాళ్ళకి మన పురాణం మీద ఏం నాలెడ్జ్ రాలే. క్రిస్టియన్స్ కి బైబిల్ మీద క్లారిటీనే ఉంది. వీళ్ళు ఎన్ని క్వశ్చన్ చేసినా వాళ్ళు ఒకటే బైబిల్ నుంచి ఆన్సర్ చెప్పాలి. కానీ క్రిస్టియన్స్ మనం ఎన్ని క్వశ్చన్ చేసినా సరే మనం 4 పురాణాలు 3 పురాణాలు మినిమం తీస్తే తప్ప మనం ఆన్సర్ చెప్పలేము. అలా ఎన్ని తీసి ఆన్సర్ చెప్పారు వీళ్ళు? లేదు. ఇప్పుడు సాయిబాబా గురించి ఇన్ని మాట్లాడుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, పిండారి జాతి అని. ప్రూఫ్ పెట్టారా? ఇప్పుడు ఎప్పుడో 5000 2000 3000 ఇయర్స్ క్రితం కూడా ట్రావెలర్స్ వచ్చినాయి. మనకి ఎక్కడో ఒక దగ్గర హిస్టరీ ఉంటుంది. మరి అట్లాంటిది బ్రిటిష్ టైంలో 150 years బ్యాక్
చరిత్ర ఎందుకు లేదు? సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని చెప్పడానికి ప్రూఫ్ నోట్లో ఏదో ఒకటి మాట్లాడేయాలి అంతే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని ఒక్కసారి ప్రూవ్ చేయమని చెప్పండి, నేనే కేసు విత్డ్రా చేసుకుంటా. ఇప్పుడు మీరు ఎంతమంది మీద కేసు వేశారు? సేమ్ 16 మంది మీద. అందులో మరి లలిత్ గారి పేరు ఎందుకు లేదు? వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా అదే. ఫస్ట్ నుంచి మాట్లాడింది తనే, తన పేరు లేదు, మిగతా వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి. రాధా మనోహర్ గారి పేరు కూడా ఉంది కదా, మరి రాధా మనోహర్ గారి పేరు ఉన్నప్పుడు మరి లలిత్ గారి పేరు ఎందుకు లేదంటారు? ఎందుకు మరి ఆయన మీద వేయలేదు? మీరు ఏమైనా భయపడుతున్నారా? ఆయన భయం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళేదో అనుకుంటున్నారు, నిన్న మొన్న చేసిన వీడియోలను చూసి మేము అటాక్ చేస్తున్నాం, వీళ్ళని కేసులు వేస్తున్నామని చెప్పి. 1 year నుంచి వీళ్ళు ఏం మాట్లాడుతారు ప్రతిదీ నోట్ చేసుకుంటూనే ఉన్నాం సాయిబాబా గురించి. ఈయనే భాస్కర్కి వెళ్ళి 1 year బ్యాక్ మాట్లాడారు. 1 year బ్యాక్ మాట్లాడిన దానికి వేయొద్దా? అప్పుడు మరి మీరు వాళ్ళతో కలిసే ఉన్నారుగా, వీళ్ళందరితో కలిసే ఉన్నారు కదా, వీళ్ళందరితో లేదు మాట్లాడారు, టచ్ లో ఉంటుండే. వీళ్ళు చెప్పింది వినడం చేయడం అట్లాంటివి ఏం లేవు. అంటే మీరు చాలా సార్లు దుందురుసుగా బిహేవ్ చేస్తే, అంటే మీరు చాలా అగ్రెసివ్ గా కొన్నిసార్లు అయితే బూతులు కూడా మాట్లాడారు. అవన్నీ మేమే కంట్రోల్ చేసాము, ఇట్లా ఉండాలి ప్రమోద్, ఇట్లా మాట్లాడొద్దు, ఇది పద్ధతి కాదని చెప్పి చాలా సార్లు వాళ్ళు మీకు చెప్పారంటే కదా. అంత సీన్ లేదు. ఒక చాట్ అయినా ఉండాలి కదా. వీళ్ళకి దరిద్రమైన అలవాటు ఒకటి ఉంది, కాల్ రికార్డ్ చేసుకునేది. కాల్ రికార్డ్ అయినా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఎప్పుడు కాల్ రికార్డ్ చేసుకోలేదు, వీళ్ళకి అలవాటు ఉంది కాల్ రికార్డ్ చేసుకునేది. అందుకే కదా క్రిస్టియన్ పాస్టర్ మాట్లాడగానే రికార్డ్ చేసి డిస్ప్లే చేస్తుంటారు. మరి అంత ఉన్నోళ్ళు నాది రికార్డ్ చేసుకొని ఉండరా? మీరు ఎప్పుడు బూతులు మాట్లాడలేదు? మాట్లాడతా, ఎప్పుడు మాట్లాడతా తెలుసా? ఒకసారి చెప్తా, రెండోసారి నాకు బూతులు వచ్చేస్తాయి ధర్మం విషయంలో. ఎందుకు అని అంటే వాళ్ళు చూస్తా, పక్కనోడు వినే స్థితిలో ఉన్నాడా చూస్తా. వినకుండా ఇప్పుడు సచ్చరిత్ర సాయిబాబా పట్టుకొని రోహిల్లా కథ ఎంత దారుణంగా చెప్పాడు. మరి అట్లాంటి నా ముందు మాట్లాడితే కోపం రాదు? భారతవర్ష ఏమన్నాడు ఒకరోజు ఫోన్లో, శివుని దొక్కి సాయిబాబా ఎట్లా పైకి వచ్చాడో అలా సాయిబాబాని దొక్కి మనం శివుని పైకి తేవాలన్నాడు. ఊకున్నా. మరి అప్పుడే నేను తిట్టొచ్చుగా. మరి నాకు కోపం ఎక్కువైతే ఓపిక పట్టిన ఎందుకంటే ఇది సమయం కాదు. నా ముందు మాట్లాడినాడు, సోషల్ మీడియాలో మాట్లాడే ధైర్యం లేదు. సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు మనం రియాక్ట్ అవుదాం అనుకున్నా. సో వీటి తేడాగాడని వదిలిపెట్టిన ముందు ఏం చేసిండంటే జస్ట్ వదిలిపెట్టిన పొద్దున ఫోన్ మాట్లాడినా సాయంత్రం కల్లా పోస్ట్ చేసిండు. ఇవన్నీ చెప్పాడు కదా, శివుని దొక్కి సాయిబాబా పైకి ఎలా వచ్చాడో అలా సాయిబాబాని దొక్కి శివుని పైకి తేవాలి, అది ఇదని చాలా మాట్లాడిండు. వాళ్ళమ్మ సాయిబాబా భక్తురాలంట. మరి వాళ్ళమ్మని మార్చుకోవచ్చుగా ఫస్ట్. ఇతను బాగుండాలని చెప్పి ప్రతిరోజు సాయిబాబాని ఆమె మొక్కుంటదంట. మరి వాళ్ళ అమ్మని చెప్పొచ్చు కదా, నువ్వు నా గురించి మొక్కకే సాయిబాబాని, ఒక ముస్లింని నువ్వెందుకు మొక్కుతావు అని చెప్పి చెప్పడం. ఎందుకంటే అమ్మ హర్ట్ అవుతుంది కాబట్టి. ఇంట్లో ఉన్న అమ్మ హర్ట్ అవుద్ది, కానీ సాయిబాబాని బయట ఆరాధించే వాళ్ళు ఇతని అమ్మ స్థాయిలో ఎట్లుంటారో మనకు కూడా అమ్మ స్థాయిలో వాళ్ళు హర్ట్ అవ్వచ్చు. ఇది వీళ్ళ లాజిక్ అన్నట్టు. సో అప్పటికి కూడా నేనేం రియాక్ట్ కాలేదు. పొద్దున పోస్ట్ చేశాడు, పొద్దున ఫోన్ మాట్లాడి పెట్టేశా ఇంకా తేడాగాడని. రాత్రి కల్లా పోస్ట్ చేసిండు ఏమని, బాబాలకి సనాతన ధర్మానికి సంబంధం లేదు, ఫకీలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు హిందూ ద్రోహులు నా దృష్టిలో, కృష్ణం వందే జగద్గురు అని పెట్టిండు. ఏదైనా ఉంటే అంత ధైర్యం ఉంటే నా పేరు డైరెక్ట్ రాయొచ్చు కదా, సాయిబాబాని ఎందుకు అనడం? సరే ఊకున్నా. నేను ఏమి రియాక్ట్ అవ్వలేదు. ఇది August 2nd రోజు జరిగింది. దాని తర్వాత ఈషాకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. తమ్లైన్ ఏం పెట్టింది తెలుసా? జగ్గి వసుదేవ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సాయిబాబా ఫోటో. మధ్యలో సాయిబాబా ఎందుకు వచ్చాడు ఆయనకే తెలియాలి. ఎందుకంటే నన్ను గెలకడానికి ఒక ఇదేశారు అన్నట్టు. ఇప్పటికీ ఉంది యూట్యూబ్లో. అది ఏమని ఉందంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వర్సెస్ ఈషా వర్సెస్ సాయిబాబా డివోటీస్ అని ఏదో చేశాడు అన్నట్టు. సాయిబాబా ఎందుకు వచ్చిండు మధ్యలో? సాయిబాబా డివోటీస్ ఎంతమంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి, ఈషా గురించి మాట్లాడారు. నేను ఒక్కనే కదా. అంటే నీకు వ్యూస్ కోసం సాయిబాబా కావాలి, నువ్వు బాగుండాలని మీ అమ్మ సాయిబాబాని మొక్కొచ్చు, నువ్వు మాత్రం బయట జనాలని హర్ట్ చేయాలి, ఇంట్లో ఉన్న అమ్మని హర్ట్ చేయకుండా. ఇది జరిగింది. అప్పుడు నేను రియాక్ట్ కాలేదు. దాని తర్వాత October 2nd రోజు సాయిబాబా సమాధి చెందిన పుణ్యతిథి, దసరా రోజు. October 2nd వచ్చింది. ఆ రోజు నేను ఒక వీడియో చేశా. ఏమని, సాయిబాబా మీద వచ్చే కాంట్రవర్సీస్కి కూడా సాయిబాబా సమాధి అయిన పుణ్యతిథి ఇదే కాబట్టి ఈ రోజు నుంచి నేను సాయిబాబా గురించి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తా. సాయిబాబా గురించి వచ్చిన కాంట్రవర్సీస్ అన్నిటికీ సమాధి పెట్టేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అన్నట్టు. అలా స్టార్ట్ చేశాక ఇతను మళ్ళీ 3 వీడియోలు చేశాడు. సాయిరామ్ అంటే ఏంటి, సాయిరామ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడన్నా ఒకటవుతాయా అట్లా మాట్లాడిండు అన్నట్టు. మండదా వదిలిపెట్టా. అంతకన్నా ముందే ఏం చేసిండు, నా గురించే సాయిబాబా ట్రావెలర్ అని, సనాతన ట్రావెలర్ కదా నా పేరు, సాయిబాబా ట్రావెలర్ అని అదే పనిగా సాయిబాబాని ఎందుకు ప్రమోట్ చేస్తుంటారో తెలియదు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, సాయిబాబా చరిత్ర ఒకటే లాగున్నాయి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రని మార్చుకొని సాయిబాబా చరిత్ర రాసిరట.
ఇట్లా 5 వీడియోలు చేశాడు అన్నట్టు. 3 వీడియోలు 2 పోస్టులు. థర్డ్ వీడియో తర్వాత నేను రియాక్ట్ అయ్యా. అంటే 2 పోస్టులు 3 వీడియోలు, దాని తర్వాత నేను రియాక్ట్ అయ్యా అతని మీద. మరి నిజంగా నేను సైకోని అయితే నాకు అంత కోపమే ఉంటే ఫస్ట్ రోజే తిట్టి పడేయాలి ఫోన్ చేసి. ఎందుకు తిట్టలేదు? ఎందుకంటే ఓపిక పట్టిన. ఎందుకంటే మనం అవతడికి ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడడానికి. ఇచ్చినప్పుడు అక్కడ దొరుకుతాడు. ఇవన్నీ కలెక్ట్ చేసి షిరిడీకి పోయి ఎఫ్ఐఆర్ వేయించా. లలిత్ కుమార్ మీద అన్నారు కదా, అతని పేరే ఎందుకు లేదు అని చెప్పి 1 year క్రితం చేశాడు. వీళ్ళందరికీ పెద్ద తలగా అతనే. చేసే చండాలమంతా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు బ్యాక్ హ్యాండ్ లో. ఇవన్నీ నాకు కూడా తెలుసు. అన్నారు కదా ఇంతకు ముందు చూశారు, వాళ్ళతో పాటు గమనిస్తుంటాం కదా అన్ని. సో వాళ్ళతో పాటు ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళని గైడ్ చేస్తూనే ఉన్నారు, జాగ్రత్త అని. అంటే మీరు ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి అన్నారో, తను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నాను, ఏం చేయలేదు, కానీ ఇప్పటి నుంచి చూడండి నేను ఖచ్చితంగా వీటి మీద మాట్లాడతాను, వీటి మీద రియాక్ట్ అవుతానని చెప్పేసి తను చేశాడు. మరి ఎందుకు మరి అప్పటిదాకా తన పేరు ఉందని అనిపించింది, ఆ తర్వాత లేదు అనేసరికి మళ్ళీ వాళ్ళే అంటున్నారు ఇక్కడ భయపడ్డా. అతని పేరు లేదనుకోండి మంచిదే కదా, వచ్చి స్టేషన్కి వచ్చి నేను 1 year క్రితం చేసా, ఇప్పుడు ఎందుకు అది బయటకు తీస్తున్నారు, కావాలంటే అది డిలీట్ చేస్తా అని ఏదో ఒకటి చెప్పాలి కదా. చాలా మంది పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాగానే కార్లో కూర్చొని బేవకూఫ్ అది ఇది అని, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, దీని వెనక షిరిడి సంస్థానం కూడా ఉందంటాం, వాళ్ళ వెనక చాలా డబ్బులు ఉన్నాయి, మీరందరూ నాతో పాటు సరూనగర్ పిఎస్ కి నాకు సాయంగా రండి అని ఏదేదో చేశాడు వీడియో. ఇరుక్కున్నాడా లేదా? ఇక్కడ ఏమైంది? కమ్యూనల్ క్లాషెస్ అంటే జనంలో హేటెడ్ క్రియేట్ చేస్తున్నాడు, జనాన్ని ప్రొవోక్ చేస్తున్నాడు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పి. నేను ఎందుకు పిలిచిరు? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పిలిచిరు. నీ మీద ఇట్లా వచ్చింది, దాని గురించి ఒకసారి స్టేషన్కి రామని పిలిచిరు, అరెస్ట్ చేయడానికి పిలిచిరా? కాదు కదా. మరి ఎందుకు అంత అగ్రెసివ్ అయిపోయాడు? ఆ రోజు కట్ చేసి ఉంటే ఈ రోజు సిచ్యువేషన్ ఇట్లా రాకపోయి, దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఇరుక్కున్నాడు కదా. ఇతను మాట్లాడిన మాటలకు ఎన్ని కేసులు వేయచ్చు తెలుసా? ఇతని మీద షిరిడి సంస్థాన్ నుంచి కానీ, దిల్షుక్ సాయిబాబా మందిరం నుంచి కానీ, అక్కడెక్కడో వేరే సాయిబాబా గుడిలో, అది సైదాబాద్ లో అనుకుంటా సాయిబాబా మందిరం, అందులో కమిటీ వాళ్ళకి కూడా తెలియకుండా ఒక అతను ముస్లిమ్స్ ని పిలిచాడు నమాజ్ చేయడానికి. ఆ కమిటీ వాళ్ళకి సీసీ కెమెరాలో చూస్తే తెలిసింది. వెంటనే కమిటీ వాళ్ళు వచ్చారు, కమిటీ వాళ్ళు పిల్లలు వచ్చారు. ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గుడికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే ఉన్నారు ఆడ. ఆ ఏరియాలో తిరిగే కొందరు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇతను దిల్షుక్ సాయిబాబా గుడి అన్నాడు. ఇప్పుడు దిల్షుక్ సాయిబాబా గుడి సంస్థానం వాళ్ళు ఇతని మీద కేసు వేయొచ్చుగా. అది దిల్షుక్ సాయిబాబా గుడి కాదు, విజువల్స్ చూస్తే చెప్పేసారు ఎవడైనా దిల్షుక్ సాయిబాబా గుడికి పోయేవాడు దిల్షుక్ సాయిబాబా గుడే కాదని. మరి ఎక్కడ పడితే అక్కడ పోయి మాట్లాడుతున్నాడు. మరి ఇతని మీద మేము ఆ పాయింట్ లో కేసు వేయొచ్చుగా. ఇంకొకటి సాయిబాబా దర్గాలని అంటాడు, కూల్ చేయాలి అని కూడా అంటున్నాడు. టెంపుల్స్ కూల్ చేశారు, ఎవరు కూల్చలేదండి. అంటే కొన్ని ప్లేసెస్ లలో సాయిబాబా మందిరాలని లేదు. అది 2014 లో శంకరాచార్య కాంట్రవర్సీ క్రియేట్ చేసినప్పుడు అయింది తప్ప దాని తర్వాత ఎక్కడ కాలేదు. ఎక్కడా లేదు. అది మొన్న లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నాం అని చెప్పి అవే వీడియోలు మళ్ళీ హైలైట్ చేస్తారు అన్నట్టు, అంతే తప్ప కొత్త ఏం లేవు. ఎవరికైనా దమ్ముందా తీసేది? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఈ రోజు చూడండి నారా లోకేష్ షిరిడీలోనే ఉన్నారు. మరి ఎందుకు పోయారు ఆయనకి షిరిడి సాయిబాబా మీద నమ్మకం లేకపోతే? చంద్రబాను సత్పతి వారని ఆయన డీజీపీ రిటైర్ అయ్యారు, ఆల్మోస్ట్ 76 years ఉంటాయి. ఆయన ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో మీరు చూస్తే 70 to 80 people, చంద్రబాబు నాయుడు, ద్రౌపది ముర్ము, రామ్నాథ్ కోవింద్ గారు, ఆయన షిరిడి సాయి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే వాళ్ళ ఇది విషెస్ చెప్తూ. అంటే వీళ్ళు సాయిబాబాకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఇతను ఎంతమందితో అని ఫైట్ చేస్తాడు, ఆఖరికి జోకర్ అయ్యి మిగిలిపోవడం తప్ప ఆ జీపే ఫోన్ పే కూడా రేపు తీసేసుకోవాల్సి వస్తుంది, ఇజ్జత్ పోతుంది. అతనికి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే నిన్న చెప్పారు, తను ఏమంటాడంటే అసలు సాయిబాబా దేవుడు కాదని చెప్పేసి నేను 2007 లో బుక్స్ కొన్నాను, షిరిడీలోనే కొన్నాను, అందులోనే రాసి ఉంది, వీళ్ళందరూ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, నేను అసలు ఎంతో నమ్మేవాడిని. అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏది జరిగినా కూడా సాయిబాబా వల్లే జరుగుతుంది, ఆ క్రిస్టియన్స్ కూడా అట్లనే చేస్తారు కదా, సాయిబాబా భక్తులు కూడా ఇట్లనే చేస్తారు అని చెప్పేసి తను అనడం జరిగింది. నిజంగా ట్రాన్స్లోకి వెళ్ళి చేస్తారా? మరి ఏంటంటే ట్రాన్స్ ఎవరికి ఏమి ఉండదు. ఇప్పుడు కర్మ తక్కువ ఉందనుకోండి, దేవుడి అనుగ్రహం కూడా అట్లనే ఉంటుంది, గురువు అనుగ్రహం కూడా అట్లనే ఉంటుంది. దాన్ని ట్రాన్స్ అనుకుంటే ఎట్లా? ఇప్పుడు చాలా మంది ధైర్యం తెచ్చుకోవడానికి హనుమంతుడిని మొక్కుకొని వెళ్తారు, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ తిరుపతికి పోతారు చాలా మంది. అంటే ఒక ట్రాన్స్ లో వెళ్తున్నారా? దేవుడితో బిజినెస్ చేయడానికి వెళ్తున్నారా? దేవుడి మీద విశ్వాసంతో ఆయన ఒక కోరిక కోరుకుంటున్నారు, నాకు ఇది తీరిస్తే నేను ఇది ఇస్తా అని అంటున్నారు. ఇక్కడ వీళ్ళ లాంటి వాళ్ళు ట్రాన్స్ చూస్తారు, బిజినెస్ చూస్తారు.
కానీ కోరుకునేవాడి భక్తిలో ఏముందో అది కోరుకున్నోడికి తెలుస్తుంది, వీళ్ళకేం తెలుస్తుంది? దేని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. 2007లో కొనుక్కున్నాడు, మరి 2007లో కొనుక్కున్నాడు. 2022 డిసెంబర్లో ఇతను సాయిబాబాని పూజించడం మానేసి అప్పటికి ఫోటోలు పెట్టుకున్నా అన్నాడు. 2007లో కొనుక్కున్నాడు. 2022 వరకు 15 years. ఎన్నిసార్లు అయినా సచరిత్ర చదివి ఉండాలి, మినిమం 2 సార్లు అయినా, ఒక్కసారైనా చదివి ఉండాలి కదా. మరి ఇప్పుడు కనిపిస్తున్నాయి అయితే సగం సగం చెప్పి హేటెడ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ 15 yearsలో ఎందుకు కనబడలేదు కదా? కదా, లాజికే కదా. ఏంటి అసలు బుక్ ఇవ్వడం కొనుక్కుంటాడు ఏదో ఒక సందర్భంలో చదువుదామని. 15 years కూడా చదవకుండా ఆపుతాడా? ఆ బుక్ చూడండి మీరు ఎంత కొత్తగా ఉంటుందో. 2007లో కొన్నా అంటున్నాడు. 2007లో ప్రింట్ అయిన బుక్ ఎక్కడో కొనుక్కున్నట్టున్నాడు, లేకపోతే ఎవడో ఇచ్చాడు. ఇంకొకటి ఆడికి తెలియని దరిద్రం ఏంటంటే, ఏ రోహిల్ల కథ గురించి అతను వీడియో చేస్తున్నాడో ఆ 2 పేజీలు ఇతను వీడియో చేసే పొద్దునే నాకు వచ్చాయి. వీడియో సాయంత్రం ఇప్పుడు రిలీజ్ అయింది కదా, సరే ముందు రోజు వచ్చాయి నాకు. అంటే ఎంత నెక్సెస్ అండి ఇందులో ఉంది. చాట్ లో ఒక హిందుత్వ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక ఆయన నాకు పంపించి దీన్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారని పంపించిండు. అయితే రోహిల్లా కథ అందరికీ తెలిసిందే, సాయిబాబా సచరిత్ర చదివిన వాళ్ళకి. రోహిల్లాకి భార్యనే లేదు అని చెప్పి అక్కడ దుర్బుద్ధిని భార్యతో కంపేర్ చేశారు అన్నట్టు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్నాక భార్య ఎట్లయితే మనతో పాటే ఉంటుందో, మనతో పాటు ఉన్న దుర్బుద్ధి మనతోనే ఉంటది. ఇప్పుడు అక్కడ భార్యతో దుర్బుద్ధిని కంపేర్ చేస్తుంటే భార్య దుర్బుద్ధి అని కాదు, ఆడపిల్లని దుర్బుద్ధితో పోలుస్తున్నారని కాదు, ఈయన ఆలోచన దుర్బుద్ధి, ఇతని ఆలోచన అట్లాంటిది ఉంది. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మేకని బలివ్వండి, నల్ల పిల్లిని బలివ్వండి, దున్నపోతుని బలివ్వండి అని చెప్తారు. కొన్ని చోట్ల ఉంది, శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్తారు. అయితే ఇక్కడ మేకని బలివ్వమంటే మేకని తీసుకెళ్లి బలివ్వడము, పిల్లిని తీసుకొని బలివ్వడము, దున్నపోతుని తీసుకెళ్లి బలివ్వడం కాదు. మనిషిలో ఇప్పుడు గుడిలో బలిపీఠం ఉంటది, అరిషడ్ వర్గాలని వదిలిపెట్టాలి అని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సో ఇప్పుడు ఇక్కడ మేకని బలివ్వమంటే మేకని బలివ్వడం అని కాదు, మేకకి ఏదైతే దుర్బుద్ధి ఉంటుందో, ఈగో ఉంటుందో, ప్రౌడ్ ఉంటుందో, ఇంకో మేకను చూడని ఇట్లా పొట్టెలు కొట్టుకుంటాయి కదా, కొంచెం ఈ చాలా ఈగోయిస్టిక్ ఉంటాయి అవి. ఈ క్యారెక్టర్ మనలో ఉన్నది వదిలిపెట్టమని చెప్పారు. ఇప్పుడు ఇతను శ్రీ విద్యా సంప్రదాయంలో రాసిన దాన్ని క్వశ్చన్ చేస్తాడు. ఒక మనిషిని నువ్వు మేకతో ఎట్లా కంపేర్ చేస్తావు, ఒక మనిషిని పిల్లితో ఎట్లా కంపేర్ చేస్తావు, ఒక మనిషిని దున్నపోతో ఎట్లా కంపేర్ చేస్తావని అట్లా క్వశ్చన్ చేసింది కాబట్టి అవతల మతానికి పోయినట్టున్నాడు. అంతే కదా, లేకపోతే ఎందుకు పోతాడు? సో తత్వం అర్థం చేసుకునే విధానం ఒక లాగా ఉంటుంది. ఇప్పుడు భౌతికంగా ఒక పదాన్ని చూసినప్పుడు, తత్వం పరంగా ఒక పదాన్ని చూసినప్పుడు అర్థం వేరే ఉంటుంది. కాశీకి పోమంటారు, కాయ పండు వదిలేయమని చెప్తారు. ఇట్లాంటి వాళ్ళు భౌతికంగా చూసి నాకు వంకాయ అంటే ఇష్టం లేదు, టెంకాయ అంటే ఇష్టం లేదని గంగా నదిలో టెంకాయ వదిలిపెట్టడం ఏదో ఒకటి చేస్తారు. కానీ తత్వం పరంగా అర్థం చేసుకున్నాడు. కాయ అంటే ఏం అర్థం చేసుకుంటే శరీరం, కాయము అంటే శరీరము, పండు అంటే కోరిక. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, నాకు యాపిల్ పండు ఇష్టం లేదు కాబట్టి యాపిల్ పండు వదిలిపెట్టేసి వస్తారు. నిజంగా అది చాలా మందికి తెలియదు. ఈ రోజుకి నేను చాలా మందిని చూస్తాను, ఇష్టమైన ఫుడ్ ని వదిలేసి వస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళి. భౌతికంగా ఒక పదాన్ని అర్థం చేసుకోవడం, తత్వం పరంగా అర్థం చేసుకోవడం వేరేలాగా ఉంటాయి. సో గురువులు దేనైనా కంపేర్ చేసేటప్పుడు డైరెక్ట్ కంపేర్ చేయలేక ఇలా కంపేర్ చేస్తారు. అందులో తత్వం మనం తీసుకున్నప్పుడు అసలు కథ ఏంటో అర్థమవుతుంది, గురువు ఏం చెప్పాడో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళు తిరుగుతా ఉంటారు ఒక గురువుని పట్టుకొని, వద్దిపర్తి గారిని. మరి ఆయన సాయిబాబా ప్రవచనాలు చెప్పారు, షిరిడి సాయి మహత్యం అని చెప్పి. ఆయన చెప్పాడు, ఆయన కొలుస్తానని, ఆయన పూజిస్తారని చెప్పేసి, ఆయన సాయి అంటే ఏంటి అనేది కూడా చెప్పారు. సాయి అంటే ఈశ్వరుడు అని కూడా చెప్పడం జరిగింది. కబీర్ దాస్ దోహల్లో రాశారని చెప్పారు కదా. ఇప్పుడు మరి ఆ గురూజీని మరి వీళ్ళు క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? గురువు దగ్గర పోయి క్వశ్చన్ చేస్తే జనాలకు ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ దొరికితే వీళ్ళు క్రియేట్ చేసిన ప్రొపగాండాకి వీళ్ళు సారీ చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు సారీ చెప్పారు ఎందుకంటే ఈగోయిస్టిక్ కాబట్టి. సో గురువు దగ్గరికి పోరు. గురువు ఎందుకున్నాడు? నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఉంది గురువు. మరి ఆయన ఇచ్చిన ఫండింగ్ చూసిర్రా, లేకపోతే ఆయన ఏదైతే జ్ఞానం ఇస్తున్నాడో ఆ జ్ఞానం పొంది అజ్ఞానాన్ని తొలగించుకుందామని చెప్పి వద్దిపర్తి గారిని గురువులాగా ఎంచుకున్నారో వీళ్ళకే తెలియాలి. ఇక్కడ రెండు గమనిస్తే వీళ్ళు, నాకు తెలిసి వద్దిపర్తి గారి నుంచి వచ్చే ఫండింగ్ ఏదైతే వాళ్ళ ఫాలోవర్స్ నుంచో ఏదో ఒకటి ఊకే వీళ్ళు ఆయన పక్కన నించున్నప్పుడు వీళ్ళేదో గొప్పగానే చేస్తున్నారని చెప్పిస్తారు కదా, దానికోసం పోతుడు తప్ప జ్ఞానం కోసం పోయేవాడు ఇట్లా వీడియోలు చేయడు. గురువు దగ్గరికి పోయి ఒక పాడ్కాస్ట్ చేస్తాడు. ఎందుకు? భారతవర్ష ఒక వీడియో చేసేసి వచ్చాడు ఇంతకు ముందు ఏదో టాపిక్ లో. మరి అట్లనే సాయిబాబా టాపిక్ లో చెయ్యి. మీ పీఠంలో సాయిబాబా విగ్రహం ఎందుకుంది? ఎందుకంటే ఇప్పుడు మీరు రేస్ చేసిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ గురించి మరి గురువు గారు, మరి మీరు కూడా పూజిస్తున్నారు, ఆయన కూడా పూజిస్తున్నారు, కానీ మాకు మాత్రం అట్లాంటి నమ్మకం కలగట్లేదు. మరి ఎవరు తప్పు ఏంటని ఒక క్వశ్చన్ అడగవచ్చు కదా. అవును, మీకు ఒకటి చెప్పాలా? భారతవర్ష ఒకసారి అన్నాడు, చెప్పాను కదా, ఒకరోజు ఫోన్ కాల్ లో అన్నాడు, శివుని దొక్కి సాయిబాబా ఎలా పైకి వచ్చారు అలా సాయిబాబా దొక్కి శివుని పైకి తేవాలి. ఇప్పుడు మేము ఎట్లాగో వద్దిపర్తి గారితో ఉన్నాం, తిరుగుతున్నాం కాబట్టి మెల్లిమెల్లి గురువుని కూడా సాయిబాబా ఆరాధన చేయకుండా చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ప్రణవ్ పీఠం అని ఉంది, ఎల్బీ నగర్ లో ఒకటి ఉంది, ఏలూరులో ఒకటి ఉంది. ఎల్బీ నగర్ది అందులో ఉన్న వాళ్ళు నాకు తెలుసు.
సో ఆ పీఠంలో ఇప్పుడు నువ్వు చూస్తే ప్రమోద్ అక్కడ శివుడికి మాత్రం అభిషేకం జరుగుతుంది కానీ సాయిబాబాకి ఎలాంటి ఆరాధన ఇట్లాంటివి జరగట్లేదు. మెల్లిమెల్లిగా ఈ సాయిబాబా ఏమైతాడంటే గద్ద మీద నుంచి కింద పడిపోతాడు, శివుడు ఒక్కడే మిగులుతాడు, మేము అది చేస్తున్నామని అన్నాడు. ఇతనే అన్నాడు నాతో, అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నాడు, ఫోన్ కాల్లో కూడా అన్నాడు ఇట్లాంటివే. సో అప్పుడేమన్నా నేను రియాక్ట్ అయ్యానా, ఎవరికైనా చెప్పానా? చేసినప్పుడు చూసుకుందాం లేరా అనుకుని. ఎందుకంటే నువ్వు చెప్తే గురువు ఆరాధన స్టార్ట్ చేశాడా, నువ్వు చెప్తే తీసేయడానికి కాదు కదా. అయినా మూడు భాషల్లో సహస్రావధానం చేసిరు, తెలుగు, హిందీ, సంస్కృతం. కబీర్ దాస్ దోహాలు ఎందులో రాశారు? హిందీలో రాశారు. ఆ దోహమే కదా ఆయన చెప్పింది. కబీర్ దాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 400 years బ్యాక్, 300-400 years బ్యాక్ అప్పుడే ఆయన దోహా రాసినప్పుడు ఈశ్వరుణ్ణి సాయితో కంపేర్ చేశారు. అంటే సాయి అనే పదం ఇక్కడ ఎప్పటి నుంచో వాడుకలో ఉంది కదా. సో ఆ గురువే అన్నాడు. ఈయననేమో సాయి అంటే మీనింగ్ ఏముంది, సాయి అంటే పర్షియన్ వర్డ్ అన్నాడు వీడియోస్ లో, భారత్ వర్ష. మరి ఆయన గురువే సాయి అంటే ఈశ్వరుడు అని చెప్పి కబీర్ దాసే చెప్పాడు ఎప్పుడు 400 years బ్యాక్. సాయిబాబా వచ్చింది మొన్న. సాయి అనే పదం పుట్టింది మొన్న సాయిబాబాతో అనుకుంటున్నారు వీళ్ళు. కాదు, 400 years బ్యాక్ కబీర్ దాస్ దోహాలో రాశారు సాయి అంటే ఈశ్వరుడు అని. మరి అలాంటి గురువు 3 భాషలో సహస్రావధానం చేసిన వాళ్ళు ఎవరు లేరు. వద్దిపర్తి గారు ఒకళ్ళే ఉన్నారు. సంస్కృతము వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు. మరి గురువుని శుశ్రూష చేసి అంటే సేవ చేసి గురువుని ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం చేసి కొంచెం జ్ఞానం ఇవ్వండి గురువు గారు అంటే గురువు గారు జ్ఞానమే ఇస్తాడు. పాడ్కాస్ట్లు కూడా చేయొచ్చు ఆ గురువుతో సాయిబాబా గొప్పతనం చెప్తూ. అవి చేయరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారు, జనాలు అదే నమ్మాలి కాబట్టి. సో అట్లా. సో ఇక్కడ చూడండి గురువుని కూడా వాడుకున్నాడు కదా, సాయిబాబా ఆరాధన జరగట్లేదు అది అని చెప్పి. అయితే కంచి శంకరాచార్య స్కందగిరి వస్తే నేను దర్శనంకి వెళ్తే వద్దిపర్తి గారు అల్లుడు వచ్చాడు, కూతురు కూడా వచ్చింది, మా కజిన్ కూడా వచ్చింది పక్కన. అడిగిన ఇదే కరెక్ట్ టైమింగ్ అడగడం అని, ఎందుకంటే అతనే చూసుకునేది పీఠం, అతనే ఉంటాడు అక్కడ. సో ఏంటి వద్దిపర్తి గారు సాయిబాబా ఆరాధన ఆపేశాడా, భారత్ వర్ష ఇట్లా అవన్నీ చెప్తున్నాడు బయట అని చెప్పిన. ఒకసారి ఇట్రా అని మా వద్దిపర్తి గారు అల్లుని పిలిచిండు. సాయిబాబా విగ్రహం ఉందా లేదా, శివుడి పక్కన ఆరాధన జరుగుతుందా లేదా, ఎవరు చేస్తున్నారు ఒకసారి ఇతనికి చెప్పు అని నాకు చెప్పించాడు అన్నట్టు. గురుగారు ఎప్పుడు సాయిబాబా ఆరాధన ఆపరు, అది ఇంకా అక్కడే ఉంది శివలింగం పక్కన అని అన్నారు. ఎవరు? వద్దిపర్తి గారు అల్లుడు, కూతురి హస్బెండ్. సరిపోతుంది కదా. మరి బయటికి ఎందుకు గురువు గారి మీద కూడా అబద్ధాలు చెప్పడం? అంటే ఆయన పేరు చెప్తే ఒక ఆయన చేయట్లే అంటే వీళ్ళు కూడా ఆపేస్తారేమో అన్న ఒక ఇదితో. ఈ విషయం గురువుకి తెలిస్తే పీఠంలో కాలు పెట్టనిస్తాడా? తెలియదంటారా మరి ఇప్పటికి? తెలియదు, ఎందుకంటే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళ వీడియోలు చూడరు. వీళ్ళని కూడా ఎవడో ఒకడు ఆ కింద ఉన్న ఎవరో ఒక వీళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారని వీళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో చూస్తుంటారో పర్సనల్ గా కలవకుండా అది చూసి వీళ్ళని గొప్ప వాళ్ళు అనుకుని అక్కడ పరిచయం చేసి ఉంటారు. ఆ గురువు ఈయనని అక్కనే చేర్చుకొని ఉంటారు, కానీ వదిలిపెడతారు చూడండి ఖచ్చితంగా. అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు సాయిబాబా టైంలో అప్పటి మరి మన పీఠాధిపతులు ఎవరు లేరా? అప్పటి పీఠాధిపతులు ఎవరు మనకి చెప్పింది లేదా సాయిబాబా గురించి? మరి ఉంది, ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో? అంటే ఎవరైనా చెప్పింది జరిగిందా? అంటే చెప్పడం అంటే నార్మల్ గా కాదు, ఎందుకంటే అప్పటి టైంలో వాళ్ళు ఖచ్చితంగా రాసింది కూడా ఉంటది. అలాంటివి ఏం లేవా? మరి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది తమిళనాడులో తిరుపతిలో కుర్తాలం పీఠం అని ఉంది. అవును, కుర్తాలం పీఠం చాలా పవర్ఫుల్. ఆది శంకరాచార్య పరంపరని అద్వైతమే ఫాలో అవుతూ వస్తుంది. సో కుర్తాలంకి ఇప్పుడున్న పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. ఆయనని నడిచే కాలభైరవుడు అని అంటారు. ఆయన యాగాలు చేస్తే పాములే వస్తాయంట, అంత పవర్ఫుల్. ఈయన కుర్తాలం పీఠంకి 4th పీఠాధిపతి. ఈ కుర్తాలం పీఠానికి ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో మౌనస్వామి, అతను పుట్టింది గుంటూరులో. విరక్తి పుట్టేస్తుంది జీవితంలో, నేనేంటో తెలుసుకోవాలని అనుకుంటారు, వెళ్ళిపోతారు నార్త్కి, హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్తారు. అంత బాగుంటది, సన్యాసం తీసుకొని హిమాలయాల నుంచి రిటర్న్ వస్తూ ఉంటారు. అప్పటికి ఇంకా కుర్తాలం పీఠం స్థాపన జరగదు. ఆన్ ది వేలో షిరిడీకి వచ్చి సాయిబాబాతో పాటు కొన్ని రోజులు ఉండి సాయిబాబా దగ్గర ఖండయోగ సాధన నేర్చుకొని దెన్ కుర్తాలం ఆశ్రమం ఒకటి స్టార్ట్ చేస్తారు 1914లో. కుర్తాలం పీఠం 1930లోనే ఎప్పుడో స్టార్ట్ చేసిందని ఉంటది మౌనస్వామి వారే. ఆయన ఒక్కసారి మౌనంలోకి వెళ్ళిపోయారు జీవితంలో. దాని తర్వాత ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. నలిసి సాయిబాబాని కలిసి వచ్చాకనే అనుకుంటా, అంటే కొన్ని రోజుల తర్వాత సాయిబాబా దగ్గర ఖండయోగ సాధన నేర్చుకున్నారు. కాబట్టి కుర్తాలం పీఠంలో ఇప్పటికి కూడా సాయిబాబా ఆరాధన ప్రతినిత్యం జరుగుతూనే ఉంటది. గుడిలలో, మందిరాల్లో ఎంత సాయిబాబా విగ్రహాలు ఉంటాయి అంతే విగ్రహాలు మన కుర్తాలం పీఠంలో కూడా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అభిషేకం చేస్తూనే కనిపిస్తాయి.
ఓకే, మరి చెయ్యొద్దు కదా మరి అట్లా. మన ఈయన క్వశ్చన్ చేయొచ్చుగా కుర్తలం పీఠాధిపతిని గురువునే క్వశ్చన్ చేయలేక బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం అనేది చూపుతుంటారు కదా, అలా చేస్తున్నాడు. అలాంటిది కుర్తలం పీఠాధిపతిని క్వశ్చన్ చేస్తారా? ఈ కుర్తలం పీఠాధిపతి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, కంచి శంకరాచార్యనే ఆయనని సత్కరించారు అన్నట్టు. వద్దిపర్తి గారు కూడా చాలా సార్లు వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు, ఆశీర్వాదం పొందినరు. మరి ఆ వద్దిపర్తి గారి శిష్యులే కదా వీళ్ళు. మరి ఎందుకు వద్దిపర్తి గారిని క్వశ్చన్ చేయట్లేదు, డైరెక్ట్ ఒక ఫోన్ దూరంలో ఉండే గురువుని క్వశ్చన్ చేయట్లేదు? ఆ గురువు ఎవరి కాలైతే పట్టుకున్నారో ఆశీర్వాదం తీసుకోవడానికి, ఆ పీఠంలో సాయిబాబా ఆరాధన 1914 నుంచే జరుగుతుంది. మరి ఆయనని క్వశ్చన్ చేయట్లేదు. ఒకటి, శృంగేరి ఆస్థాన పండితులు ఉంటారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారత ప్రవచనం చెప్పేటప్పుడు మహాసన్నిధానం వారు ఉంటారు కదా, భారతీ తీర్థస్వామి వారు, ఆయన చెప్తారు, ఇట్లా పరిచయం చేస్తారు అన్నట్టు ప్రవచనంకి ముందు మల్లాది వారి గురించి. మా ఆస్థాన పండితులు పౌరాణిక సార్వభౌములు అని అంటారు. అలా మహాభారత ప్రవచనం స్టార్ట్ చేస్తారు అన్నట్టు మల్లాది వారు. ఆ మహాభారత ప్రవచనంలో ఒక సందర్భంలో తత్వం చెప్పడానికి చాలా సులువుగా చెప్పాలి కాబట్టి సాయిబాబాని గజానన్ మహారాజ్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చెప్పారు మల్లాది వారు. ఆశీర్వదించింది భారతీ తీర్థస్వామి వారు, ప్రవచనం చెప్పింది ఈయన. ఇప్పుడు శృంగేరి నిజంగా సాయిబాబాకి ఎగెయిన్స్ట్ అయితే మల్లాది వారు దానికి ఎగెయిన్స్ట్ గా సాయిబాబా గురించి ప్రవచనంలో చెప్పారు. ఎందుకంటే అక్కడ పెద్ద పీఠాధిపతులు, ఆయన అక్కడ పీఠాధిపతి ఉన్నారు, ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పారు అని అంటే, శృంగేరిలో సాయిబాబాకి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారుగా ఫాలో అయ్యే వాళ్ళు, పీఠాధిపతులు. ఇప్పుడు పైన ముగ్గురు మాట్లాడారు తప్ప శృంగేరి పీఠం వాళ్ళు ఎప్పుడు సాయిబాబా గురించి నెగిటివ్ గా మాట్లాడింది లేదు. అటు ఇదన్నారు వాళ్ళు ఎప్పుడు ఒక స్టాండ్ ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే అదొక కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశారనే అనుకోండి, వీళ్ళందరూ పోయి శృంగేరి పీఠం ఇజ్జత్ కూడా తీస్తారు తిట్టి. మరి అప్పుడు పీఠాన్ని కాపాడుకుందామా? అవధూత గురించి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడి పీఠం ఇజ్జత్ తీసుకుంటారా వీళ్ళ లాంటి వాళ్ళతో తిట్లు తిని? సో వాళ్ళు ఒకటే ఫిక్స్ అయ్యారు ఏంటి అని అంటే, అవధూత గురించి అవధూతనే చూసుకుంటాడు, మనం ఎవరం మాట్లాడడానికి అనుకొని ఉంటారు. లేకపోతే అంత పౌరాణిక సార్వభౌములు అని చెప్పిన మల్లాది వారిని ఆస్థాన పండితులాగా పెట్టుకోరు. ఇప్పుడు శృంగేరి ఆస్థాన పండితులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా US లో క్యారోనిల్లాకి పోయి మొన్న జూన్లో మేలోనో సాయిబాబా మందిరంలో గురువు గొప్పతనం చెప్పేసి వచ్చారు అన్నట్టు. ఎక్కడికి పోయారు గురువు గొప్పతనం చెప్పడానికి? సాయిబాబా మందిరంకి. సాయిబాబా గురువు కాబట్టి అదా. ఇంకొకటి, సాయిబాబా టైం లైన్ లో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు ప్రవచనంలో, ఒకే దత్తాత్రేయ స్వామి 3 శరీరాలతో ఒకే ప్రాంతం నుంచి 3 కార్యాలు నిర్వర్తించడానికి వచ్చారు అని చెప్పి. ఒక ఆయన టెంబే స్వామి, వాసుదేవానంద సరస్వతి స్వామి అని అంటారు, గజానన్ మహారాజ్, సాయిబాబా. ముగ్గురు ఒకటే టైం లైన్ లో పుట్టారు, ఒకటే మహారాష్ట్ర ప్రాంతంలో నుంచే పుట్టారు. ఇది మల్లాది వారే చెప్పారు. పౌరాణిక సార్వభౌములు అని అంటే ఆయనకి పురాణాలు ఎంత తత్వం పరంగా అర్థమైపోయి ఉంటాయి. అందుకే కదా ఆ సార్వభౌములు అని చెప్పి పీఠాధిపతి వారు అన్నారు. అలాంటి మల్లాది వారే ఈయన గురించి చెప్పారు. ఈ టెంబే స్వామి సాయిబాబాని మా అన్న అని అంటారు. ఇప్పుడు సాయిబాబా నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి సాయిబాబా ఫకీర్ అది ఇదని అంటున్నారు వీళ్ళు. సంప్రదాయమే గొప్పది, అవధూతలు తక్కువ స్థాయిలో ఉంటే సంప్రదాయంలో వచ్చిన టెంబే స్వామి సాయిబాబాని మా అన్న అని ఎందుకు అన్నారు? తమ్ముడు అనొచ్చుగా. ఆయన పైన ఎందుకు పెట్టారంటే సంప్రదాయంలో ఇప్పుడు సింపుల్ అండి, జగద్గురువులు కానీ వేరే పీఠాధిపతులు అక్కడ కూర్చున్నారు, మనకి ఏదన్నా చెప్పాలి, మన స్థాయికి దిగి చెప్తారా? చెప్పరు. వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. ఖచ్చితంగా మనం వాళ్ళని ముట్టుకోవాలన్నా మన సాధన శక్తి వాళ్ళని ముట్టుకోవడానికి సరిపోదు కాబట్టి మనం ముట్టుకోం. అదే అవధూతలు అనుకోండి, మనకి ఏదైనా జ్ఞానం ఇవ్వాలి అని అంటే మన స్థాయిలో దిగి మరీ మనకి జ్ఞానం ఇస్తారు అన్నట్టు. అందుకే సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు కూడా సాయిబాబాని పైననే పెట్టారు తప్ప వాళ్ళ కింద పెట్టలేదు. అట్లా సాయిబాబా సచ్చరిత్ర మీరు ఓపెన్ చేస్తే బివి నరసింహస్వామితో స్టార్ట్ అవుతుంది. ఈ బివి నరసింహస్వామి ఎవరు అని అంటే రమణ మహర్షి శిష్యుడు. నాకు చిత్తం కావాలి అని చెప్పి రమణ మహర్షి దగ్గరికి వెళ్తాడు. అంతకుముందు శంకర పీఠాలకు కూడా వెళ్తాడు అనుకుంటా, కంచి శంకరాచార్య దగ్గరికి వెళ్తాడు అనుకుంటా. దాని తర్వాత రమణ మహర్షి దగ్గరికి వెళ్తాడని చరిత్ర. ఈ బివి నరసింహస్వామితోనే సాయిబాబా సచ్చరిత్ర ఉపోద్ఘాతం స్టార్ట్ అవుతుంది. ఈ బివి నరసింహస్వామి ఏ చిత్తం కోసం అయితే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారో ఆ చిత్తం నీకు వచ్చింది, దీన్ని నువ్వు పరిపూర్ణంగా పొందాలి అని అంటే షిరిడిలో సాయిబాబా ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పి 1935లోనో 1940లోనో చెప్పారు రమణ మహర్షి.
సాయిబాబా శరీరంతోనే లేరు, ఇప్పటికే 22 ఏళ్ళు అవుతుంది ఆయన సమాధి అయ్యి, నేను ఆయన దగ్గర పోయి ఏం నేర్చుకుంటా అని లోకల్లోనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళెవరు నాకు కరెక్ట్ గురువులు కాదనిపిస్తుంది. రమణ మహర్షి చెప్పిందే మనం వెళ్దామని చెప్పి ఉత్తరాన ఉన్న షిరిడీకి వెళ్తారు అన్నట్టు. అక్కడికి వెళ్ళినాక ఆయనకు అనిపిస్తుంది నిజంగా రమణ మహర్షి చెప్పింది కరెక్ట్, సాయిబాబా సమాధిలో నుంచి కూడా మాట్లాడతాడు అని. చాలా అవును, అది చిన్నప్పటి నుంచి వింటుంది. అక్కడ భక్తితో కొలిచే వాళ్ళకి ఖచ్చితంగా వినిపిస్తుంది అని చెప్పేసి అందుకే ఆయన అక్కడే షిరిడీలో ఉండి సాయిబాబా ఆయనని గైడ్ చేశారని ఆయనే చెప్పుకొని సాయిబాబా మీద బుక్ కూడా రాశారు అన్నట్టు. రమణ మహర్షి చెప్తారు బివి నరసింహస్వామికి అక్కడ ఉత్తరానికి పంపించేటప్పుడు సాయిబాబా గురించి భారతదేశం మొత్తం తెలియాలి అని చెప్పి. ఇప్పుడు సాయిబాబాని ప్రమోట్ చేసింది రమణ మహర్షి అయితే వీళ్ళు తిట్టాల్సింది రమణ మహర్షిని, కానీ సాయిబాబా తిరిగితే ఏంటి సాయిబాబా ఇక్కడ అని చెప్పుకున్నారు నన్ను ప్రమోట్ చేయమని చెప్పి. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు 1940లోనే బివి నరసింహస్వామి ఆల్ ఇండియా సాయి సమాజ్ అనేది ఒకటి స్టార్ట్ చేసిరు మైలాపూర్లో. 1950లో షిరిడీలో ఇంకా విగ్రహం కూడా రాలేదు అప్పటికి. మైలాపూర్లో సాయిబాబా మందిరం ఒకటి స్టార్ట్ చేసిరు అన్నట్టు. ఇదే బివి నరసింహస్వామి 1940లో ఆల్ ఇండియా సాయి సమాజ్ కూడా స్టార్ట్ చేసిరు. 1940లోనే కర్నూలులో సాయిబాబా మందిరం ఉంది. 1914లో మనకి బీవ్పూర్ అని ఉంటది పూణేలో, అక్కడ సాయిబాబా మందిరమే ఉంది. సాయిబాబా ఉన్నప్పుడే ఉంది ఆయనకి మందిరం. మరి సో ఇట్లాంటి చరిత్ర చాలా ఉంది. ఇప్పుడు ఈమె మాధవిలత అంటది సాయిబాబా భక్తులని సనాతన ధర్మంలో కలుపుకోవద్దు, ఎందుకనంటే పెరుగన్నంలో బురద ఎట్లయితే కలుపుకోము అట్లా సాయిబాబా భక్తులని సనాతన ధర్మంలో కలుపుకోవద్దు అని చెప్పి పోస్ట్ పెట్టింది. నేనేం మాట్లాడలే అని ఇప్పుడంతా మాటలు మాట్లాడుతారు, కానీ ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తే అన్ని తెలుస్తాయి వాళ్ళు ఏం మాట్లాడారు ఏం మాట్లాడలేదు అనేది. సో ఆమె నీమ్ కరోలి బాబా అని ఉన్నాడు కదా మనకు సాయిబాబా ఎందుకు అన్నది. ఈ నీమ్ కరోలి బాబా బుక్ లో మిరాకిల్స్ ఆఫ్ లవ్ లో సాయిబాబా గురించి 9 times రాశారు గొప్పగా. ఎవరో ఒక ఆమె వచ్చి సాయిబాబా ఫోటో ఆయన కాళ్ళ దగ్గర పెడితే ఈ ఫోటో ఇక్కడ కాదు ఉండాల్సింది అని వెంటనే లేస్తారు పడుకున్న ఆయన, లేచి తలకద్దుకుంటారు. అది సాయిబాబా టైంలో ఉన్న యోగులు రామకృష్ణ పరమహంస, నీమ్ కరోలి బాబా, మెహర్ బాబా అయితే సాయిబాబాతో పాటే ఉన్నారు. బివి నరసింహస్వామి, రమణ మహర్షి, టెంబేస్వామి, మౌనస్వామి, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, ఆఖరికి కంచి పరమాచార్య ఈయన ఉన్నారు కదా. సాయిబాబా గురించి కూడా 7 times చెప్పారంట. ఆ బుక్స్ కోసమే వెతుకుతున్నాం, దొరికితే ఇది చాలు పరమానం మనకి. కంచి శంకరాచార్య కానీ ఇంకోటి అవసరం లేదు. రైట్ అండి ప్రమోద్ గారు, మీరు చాలా విషయాలు చెప్పారు, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మేము, కానీ సమయం లేకపోవడం వల్ల నేను ఇక్కడికి ఇది చేస్తున్నాను. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మనం కూర్చొని చాలా విషయాలు మనం చర్చించాలి. అండ్ మా కోసం ఈ టైంని మీరు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.